హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్ టు గెట్ భారత్ రత్న. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపేడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 1 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా ఇన్డెప్త్ అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎస్టర్డే నిన్న భారత రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక అనౌన్స్మెంట్ వెలువడింది. ఏమని? భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ద హైయెస్ట్ సివిల్ ఆనర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ భారత్ రత్న, ముగ్గురికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒకరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, అండ్ పివి నరసింహరావు, ద ఫాదర్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్ ఇండియా, అండ్ చౌదరి చరణ్ సింగ్, ద ఫస్ట్ వాయిస్ అగెన్స్ట్ కాంగ్రెస్ హెజ్మోనీ ఇన్ ఇండియా. ఇది వరకే, ఇంతకు ముందే ఒకప్పుడు బీహార్ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ద ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎల్కే అద్వానీకి కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రీసెంట్గా కూడా నేను భారత్ రత్న అంటే ఏంటి, ద అవార్డు గురించి ఆల్ ద ఆస్పెక్ట్స్ కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఈ సంవత్సరం 5గురికి భారత్ రత్న ఏదైతే ఉందో అది అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్ అనౌన్స్మెంట్లో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ గారికి, పివి నరసింహరావు గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి పోస్టుమస్లీ మరణానంతరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది దిస్ భారత్ రత్న అవార్డు. విత్ దిస్ ద లిస్ట్ బికేమ్ ద లాంగెస్ట్ ఎవర్ అనౌన్స్డ్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరం 5గురికి ఏకంగా భారత్ రత్న ప్రకటించడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పొచ్చు. ద మ్యాక్సిమం లిమిట్ 5, మ్యాక్సిమం లిమిట్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. అంటే సంవత్సరానికి 5గురికి మాత్రమే భారత్ రత్న ప్రకటించగలదు సెంట్రల్ గవర్నమెంట్. 5గురికి ఈ సంవత్సరం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అవార్డెడ్ విత్ ద భారత్ రత్న, ద హైయెస్ట్ సివిల్ ఆనర్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, are one of the prominent personalities and they contributed lot to the nation building and our nation India. భారతదేశానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ఈ 5గురుగా మనం చెప్పొచ్చు. మరి విత్ దిస్ మనం ఏం చేద్దాము అంటే, టూకీగా భారత రత్న అవార్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. దాని తర్వాత దీస్ పీపుల్, ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ గారి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇండియా, ఇండియాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిఫార్మ్ చేయడంలో, సంస్కరించడంలో, మార్పులు తీసుకురావడంలో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. హీ పైనీడ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా, హరిత విప్లవం ఏదైతే ఉందో దాన్ని 1960వ దశకంలో ఆయన చేపట్టాల్సి రావడం అనేది జరిగింది. ఏ పరిస్థితులు ఆయన దాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించినాయి. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నథింగ్ టు వరీ అట్ ఆల్. అండ్ పివి నరసింహరావు, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన 1990వ దశకంలో తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ లైక్ ఎల్పిజి రిఫార్మ్స్ కానీ అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీలో తీసుకొచ్చినటువంటి కమెండబుల్ డెసిషన్స్ కానీ వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటుగా చౌదరి చరణ్ సింగ్, ఈయన యొక్క పొలిటికల్ కెరియర్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. హౌ హీ రేజ్డ్ వాయిస్ అగెన్స్ట్ ద కాంగ్రెస్ హెజ్మోనీ ఇన్ ఇండియా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వరుసగా కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటటువంటి సమయంలో ఉత్తరప్రదేశ్లోని నూర్పూర్ జిల్లాకి చెందినటువంటి చౌదరి చరణ్ సింగ్ ఎలా భారత రాజకీయాల్లో ఫార్మర్ కమ్యూనిటీకి పెద్దపీట వేయడం అనేటువంటిది జరిగింది. జాట్స్, గుర్జర్స్ ఇలాంటి ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పాలిటిక్స్లోకి ఎలా ఆయన ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, ఓకేనా? అండ్ వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. రైట్? యా. సో నౌ లెట్ us look at some important facts about భారత్ రత్న. నేను రీసెంట్గా కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, అందుకే టూకీగా మాట్లాడదాం. అండ్ మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లైక్ గ్రీన్ రెవల్యూషన్ కానీ ఎల్పిజి రిఫార్మ్స్ గురించి కానీ వీటి మీద కొద్దిగా డెప్త్కి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? రైట్. సో దిస్ అవార్డ్ భారత్ రత్న ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అత్యున్నత భారత పౌర పురస్కారంగా మనం చెప్పొచ్చు. అండ్ మొదటిసారి ఎప్పుడు దీన్ని
ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, ఎప్పుడు ఇవ్వడం మొదలుపెట్టారు? 1954లో మొదటిసారిగా భారత్ రత్న అవార్డు అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దిస్ అవార్డ్ ఈస్ కన్ఫర్డ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ రేస్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ సెక్స్. జాతి వివక్ష కానీ, లేకపోతే ఒక వృత్తి మీకు సంబంధించినటువంటి వివక్ష కానీ, ఒక స్థాయి కానీ, లేకపోతే లింగభేదం లేకుండా మానవాళికి, హ్యూమన్ రేస్కి అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఒరిజినల్లీ 1954లో ఇన్స్టిట్యూషనలైజ్ చేసినప్పుడు ఓన్లీ దేనికి లిమిట్ చేయడం అనేది జరిగిందంటే ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో ఎవరైతే చాలా కీలకమైన పాత్ర పోషిస్తారో, ఎవరైతే అత్యున్నత శిఖరాలు ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్ అందుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు. మరి 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్రైటీరియాని చేంజ్ చేయడం అనేది జరిగింది. ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్, ఏ ఫీల్డ్లో అయినా అత్యున్నతంగా రాణించి మానవాళికి విశేషమైనటువంటి కృషి చేసే వాళ్ళకి భారత్ రత్న అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. 1954లో ఈ అవార్డు అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ 3 రిసిపియెంట్స్ ఎవరంటే సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్కి అందించడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ భారత్ రత్న బి అవార్డెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికో ఒకరికి భారత్ రత్న తప్పకుండా ప్రకటించాలా అంటే అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటుగా దెర్ ఇస్ నో రిటర్న్ ప్రొవిజన్ దట్ భారత్ రత్న షుడ్ బి అవార్డెడ్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. భారతీయులకు మాత్రమే భారత్ రత్న ఇస్తారా అంటే కాదు. ముందు కూడా చరిత్ర మనం చూసుకుంటే విదేశీయులకు కూడా భారత్ రత్న వరించడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ అబ్దుల్ గఫర్ కానీ, నెల్సన్ మండేలా కానీ, మదర్ తెరిసా కానీ వీళ్ళకు కూడా భారత్ రత్ననిచ్చి మానవాళికి వాళ్ళు చేసినటువంటి విశేషమైనటువంటి సేవ, కృషి ఏదైతే ఉందో దాన్ని దేశం గౌరవించడం అనేటటువంటిది కూడా జరిగిందమ్మ. అండ్ భారత్ రత్న ఎవరికి ఇవ్వాలనే రికమెండేషన్స్ ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి రాష్ట్రపతికి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రాష్ట్రపతి భవన్ నుంచి అనౌన్స్మెంట్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఒక సంవత్సరం మ్యాక్సిమం ఎంతమందికి భారత్ రత్న ఇవ్వచ్చు అంటే మొత్తం 5గురికి ఇవ్వచ్చు. అండ్ 1954లో భారత్ రత్న ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మొట్టమొదటిసారి ఇదే ద మ్యాక్సిమం లిమిట్, దట్ ఈస్ 5 మెంబర్స్, 5 అవార్డ్స్ని భారతదేశం గవర్నమెంట్ ఉపయోగించుకోవడం అనమాట. రైట్. అండ్ దీనిలో భాగంగా ఎటువంటి మానిటరీ గ్రాంట్ ఇస్తారో అవార్డు అనేటువంటిది పొందిన వాళ్ళకి మానిటరీ గ్రాంట్ అనేటువంటిది ఇవ్వరు, ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు విచ్ వాజ్ సైన్డ్ బై ద ప్రెసిడెంట్. అండ్ ఒక మెడల్ కూడా, ప్రెసిడెంట్ మెడల్ కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈస్ with respect to Article 18 Clause 1 of the Indian Constitution which talks about abolition of titles in India. Article 14 ద్వారా మనం ఈక్వాలిటీని ఎన్షూర్ చేస్తామని చెప్పుకున్నాం. Article 15 ద్వారా డిస్క్రిమినేషన్ నుంచి పీపుల్కి ప్రొటెక్షన్ అనేటటువంటిది అందిస్తామని కూడా చెప్పుకున్నాం. కానీ కొంతమందికి టైటిల్స్ ఉండడం, కొంతమందికి బిరుదులు ఉండడం, లేకపోతే సత్కారాలు ఉండడం, కొంతమందికి లేకపోవడం, అది ఈక్వాలిటీని ఇది చేయడం అనేది జరుగుతుంది కదా, డైల్యూట్ చేయడం అనేది జరుగుతుంది కదా. అందుకే Article 18 Clause 1 of the Constitution ప్రకారం this award, that is Bharat Ratna or any other civilian honor like Padma Bhushan, Padma Vibhushan, they cannot be used as a prefix or suffix to the recipient's name. అంటే భారత రత్న ఎల్కే అద్వానీ అని కానీ, భారత రత్న పివి నరసింహరావు అని కానీ, భారత రత్న కర్పూరి ఠాకూర్ అని కానీ అలా ఉపయోగించడానికి వీల్లేదు. అర్థమైందా? ఒకవేళ ఎవరైతే అవార్డు హోల్డర్ లేదా అవార్డు రిసిపియంట్ కోరుకుంటారో అంటే అది నెసరీ, నాకు అవార్డు వచ్చింది కాబట్టి నేను బయటికి చెప్పుకోవాలనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు ఎలా వాడచ్చు అంటే he or she is the recipient of the award. అంటే భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్, భారతరత్న గ్రహీత పివి నరసింహారావు, పద్మవిభూషణ్ గ్రహీత కొనిదెల చిరంజీవి అలా వాడచ్చు. కానీ భారతరత్న పివి నరసింహారావు కానీ, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ కానీ అని ఉపయోగించకూడదు అకార్డింగ్ టు Article 18 Clause 1 of the Indian Constitution. దిస్ ఇస్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ భారత్ రత్న. ప్రిలిమ్స్కి మీకు ఇంపార్టెంట్, అందుకే వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. నేను ఆల్రెడీ ముందు కూడా ఒకసారి చెప్పాను ఎల్కే అద్వానీ గారికి భారత్ రత్న అనేటటువంటిది అనౌన్స్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే దీస్ 3 పీపుల్ యొక్క కంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క కంట్రిబ్యూషన్ మనం మాట్లాడదాం. గ్రీన్ రెవల్యూషన్ గురించి టు బి ప్రిసైజ్ డిస్కస్ చేద్దాం. పివి నరసింహారావు గారి యొక్క కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఎంఎస్ స్వామినాథన్ గారి కంట్రిబ్యూషన్ మనం గమనిస్తే ద డికేడ్స్ ఆఫ్ 1960s అండ్ అప్పటి పరిస్థితులు, అప్పుడు దేశం ఫేస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడాలి. దిస్ 3 పీపుల్ ఆర్ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అమ్మ. మన దేశంకి పట్టినటువంటి పీడ కానీ లేకపోతే సమస్యలు కానీ వాటిని పూర్తిగా దూరం చేయడంలో వీళ్ళు కీలకమైన పాత్ర పోషించారు. ఎలాంటి ఛాలెంజెస్ సమయంలో ఉండేవి, వీళ్ళు ఎలా వాటి నుంచి మనల్ని బయటపడేశారు, వీటి గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ ఇప్పుడు పివి నరసింహరావు గారి దగ్గరికి వస్తే 1990s భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి చాలా ఛాలెంజెస్,
కీలకమైనటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడేయడంలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది, అలాంగ్ విత్ హిస్ ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ 1970s జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్, సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, భారత ప్రజాస్వామ్యానికి ఎదురైనటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేయడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. బట్ చౌదరి చరణ్ సింగ్ యొక్క కంట్రిబ్యూషన్ లార్జ్లీ పొలిటికల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎంఎస్ స్వామినాథన్ అండ్ పివి నరసింహరావు యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి దేశం యొక్క దిశని కంప్లీట్గా మార్చడం అనేటటువంటిది జరిగింది, దేశం యొక్క నడవడికని కంప్లీట్గా మార్చడం అనేటటువంటిది జరిగింది. ఓకే, ఇంతకీ ఎంఎస్ స్వామినాథన్ గారి కంట్రిబ్యూషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అటెన్షన్ పేజెస్ వినండి. సో ఎంఎస్ స్వామినాథన్ గారి గ్రీన్ రెవల్యూషన్ మీకు అర్థం కావాలంటే 1960వ దశకంలో ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు అర్థం కావాలి. వింటారా మరి? ద డికేడ్ ఆఫ్ 1960s వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ ఇండియా. సో భారతదేశం ఏదైతే ఉంటుందో దేశంగా చాలా కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది, చాలా సవాళ్ళను ఎదుర్కోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అమ్మ. సో మనకి నార్త్ నుంచి అండ్ దాంతోపాటు నార్త్ వెస్ట్ నుంచి 2 కంట్రీస్ మన మీద అటాక్స్ అనేటువంటివి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ అప్పటి వరకు ఫ్రెండ్ అనుకుంటున్నటువంటి చైనా ఏదైతే ఉందో అది మన మీద అగ్రెషన్కి పాల్పడడం అనేది జరిగింది, టెరిటోరియల్ క్లైమ్స్కి పాల్పడడం అనేటువంటి జరిగింది. 1962లో ఇండో చైనా వార్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇండో చైనా వార్ సమయంలో మనం చాలా సెట్ బ్యాక్స్ ఎదుర్కోవడం అనేటువంటి జరిగింది. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇన్ ద లడాక్ రీజన్ ఏదైతే ఉందో వాటిని చైనాకి మనం ఇవ్వాల్సి రావడం అనేటువంటిది జరిగింది. సో ప్రెజెంట్ ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో ద డిఫాక్టో బార్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. అంటే మనం రికగ్నైజ్ చేస్తున్నటువంటి బార్డర్ వేరైనప్పటికీ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్స్ అనేటటువంటిది చైనా కంట్రోల్లో ఉంది, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లోకి ఆ సమయంలో వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలైస్ అయినటువంటి చైనా ఈ విధంగా మన మీద తిరుగుబాటు చేయడంతో ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఎంతో వేదనకు గురవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆయన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. 1964లో వన్ ఆఫ్ ద గ్రేట్ విజనరీస్ దట్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్ జవహర్లాల్ నెహ్రూ చనిపోవడం అనేటువంటిది జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చనిపోవడంతో దెన్ ప్రామినెంట్ పొలిటికల్ పార్టీ బోత్ అట్ ద సెంటర్ అండ్ స్టేట్స్, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీలో ఒక టర్మాయిల్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అకస్మాత్తుగా కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సబ్సిక్వెంట్లీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానమంత్రిగా, 2వ ప్రధానమంత్రిగా ఆయన మారడం అనేటువంటిది జరిగింది. అండ్ సెకండ్ సెట్ బ్యాక్ మనకి ఎక్కడ జరిగిందంటే పాకిస్తాన్. 1965లో పాకిస్తాన్ కూడా మన మీద యుద్ధానికి దిగడం అనేది జరిగిందమ్మ. దీని కారణంగా కూడా మనం చాలా రిసోర్సెస్ని కోల్పోవడం అనేది జరిగింది, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంటర్నల్ టర్మాయిల్ కూడా ఆ సమయంలో భారతదేశాన్ని పీడించడం అనేది జరిగింది. అంటే దేర్ వాజ్ సెపరేట్ సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్, ఈశాన్య భారత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలి, మాకంటూ సెపరేట్ అటానమీ కావాలి అని చెప్పి వాళ్ళు గొడవలు మొదలుపెట్టారు. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ పెనిన్సులార్ ఇండియా, సదరన్ స్టేట్స్ చూసుకున్న తమిళనాడు యొక్క ఇంపార్టెంట్ ఎంపీ అయినటువంటి అన్నాదురై ఎవరైతే ఉన్నారో ఆయన తమిళ దేశ అనేటటువంటి సెపరేట్ కంట్రీ మాకు కావాలి, ఎందుకంటే మా కల్చర్ వేరు, మా లాంగ్వేజ్ వేరు, మా యొక్క వే ఆఫ్ లైఫ్ వేరు అని చెప్పి ఆయన యొక్క సెషనిస్ట్ డిమాండ్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగిందమ్మా. ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగానే అప్పటి భారత ప్రభుత్వం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఓపా అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? ట్యాకిల్ బోత్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ దాంతోపాటు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ యాజ్ వెల్. చాలా స్టూడెంట్స్ కమ్యూనిటీస్ కూడా చాలా ప్రొటెస్టులతో ముందుకు రావడం అనేది జరిగింది. లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేటువంటిది విపరీతంగా పేరుకుపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ అదే సమయంలో ఇండియా విపరీతమైనటువంటి ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఫుడ్ గ్రైన్ క్రైసిస్ కూడా చూడడం అనేది జరిగింది. అగ్రికల్చరల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది భారతదేశం చూసింది. మన ప్రజలు తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటి జరిగింది. ఆ సమయంలో అలాంటి పెద్ద సవాల్ని మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎప్పుడైతే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయడం అనేది జరిగిందో ఆ సమయంలోనే అగ్రికల్చరల్ స్ట్రెస్ ఇండియా మీద మొదలైంది. ఎప్పుడైతే ఆర్టిసన్ కమ్యూనిటీస్, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఇండియాలోకి తీసుకొచ్చారో ఇండియాలోని ఆర్టిసన్ కమ్యూనిటీస్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఈ ఆర్టిసన్ కమ్యూనిటీస్ ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో దీస్ పీపుల్ వర్ ఫోర్స్డ్ టు ఎంటర్ ఇన్ టు అగ్రేరియన్ సెక్టార్. అండ్ దాంతోపాటుగా ఎప్పుడైతే సోల్జర్స్ని డిస్బ్యాండ్ చేయడం అనేది జరిగిందో, నేటివ్ రూలర్స్ యొక్క సోల్జర్స్ని కంప్లీట్గా వాళ్ళు డిస్బ్యాండ్ చేయడంతో ఆ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా డైల్యూట్ చేయడంతో
those soldiers were also forced to get into agriculture sector. సో అగ్రికల్చర్ సెక్టర్లో పీపుల్ ఎక్కువగా ఉన్నారు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది విపరీతంగా తగ్గిపోవడం అనేది జరిగింది. లాభాలు పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. వాటర్ మేనేజ్మెంట్ మీద కూడా స్ట్రెస్ పడడం అనేది జరిగింది. వాటర్ మేనేజ్మెంట్ మీద కూడా సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు బ్రిటిషర్స్ పెట్టాల. 1943లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 పీక్ స్టేజ్లో ఉండడం అనేది జరిగిందో ఆ సమయంలో ఇండియా విపరీతమైనటువంటి ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంది. బెంగాల్ ఫెమైన్ రూపంలో బెంగాల్ విపరీతమైనటువంటి కరువు కాటకాల్లో ఇదవ్వడం అనేది జరిగింది. సుమారు 4 మిలియన్ పీపుల్, 40 లక్షల మంది భారతీయులు ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ డే వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అండ్ 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ద ఇనిషియల్ గవర్నమెంట్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసినాయి? అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినప్పటికీ పాపులేషన్ సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉండడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ దానికి మీట్ అవ్వలేక, అంటే పెరుగుతున్నటువంటి జనాభాకి తగినట్టుగా ఫుడ్ ప్రొడక్షన్ అగ్రికల్చర్ ఈల్డ్ పెరక్క ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని బారిన భారతదేశం పడ్డమైనటువంటిది జరిగింది. ఆ సమయంలో 1960స్కి వచ్చేటప్పటికి పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా తయారైందంటే మన ఆహార ధాన్యాల కోసం కేవలం ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, షిప్ టు మౌత్ ఫినామినన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ అగ్రేరియన్ క్రైసిస్ వాజ్ ఎగ్జర్బేటెడ్ బై ది ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఫ్రమ్ చైనా, పాకిస్తాన్. ఈ వార్స్ అనేటటువంటి కూడా అప్పుడు ఇంకా ఇంటెన్సిఫై చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సమ్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపాక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో వరల్డ్ అనేటటువంటిది బైపోలార్ అయిపోయింది. 1945లో ఎప్పుడైతే కోల్డ్ వార్ ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో ఆన్ ఐడియాలజికల్ బేసిస్ వరల్డ్ అనేటటువంటిది టూ ఐడియాలజికల్ పోల్స్ వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ క్యాపిటలిజం, అండ్ దాంతోపాటు అనదర్ వన్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అండ్ ఇట్స్ అలైస్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ కమ్యూనిజం అండ్ సోషలిజం. సో ఇవి రెండు విధాలుగా వెళ్ళిపోతే కొన్ని దేశాలు మాత్రం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే వీ విల్ నెవర్ గో ఎయిదర్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ యుఎస్ఎస్ఆర్, కంప్లీట్గా మేము వెళ్ళాం, ఇష్యూ బేస్డ్గా ఉంటామని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. అంటే ఒక పర్టికులర్ ఇష్యూలో యూఎస్ఏ తప్పు ఉంటే యూఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తాం, యూఎస్ఎస్ఆర్ తప్పు ఉంటే యూఎస్ఏకి సపోర్ట్ చేస్తామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దెర్ వాస్ కంటిన్యూస్ పవర్ ప్రెజర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద వెస్ట్ ఆన్ నామ్ కంట్రీస్, యూఎస్ఏ అండ్ దాంతోపాటు వెస్టర్న్ అలైస్. మీరు అందరూ మాకే సపోర్ట్ చేయాలి అని చెప్పి ప్రెజర్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ ప్రెజర్ తీసుకురావడంలో భాగంగా మన యొక్క ఇంపోర్ట్స్ మీద వీటన్నింటి మీద చాలా పాలసీ డిసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. వెరస్ పాకిస్తాన్ యాజ్ అ కంట్రీ ఎవరి వైపు వెళ్ళింది? ఇట్ యాక్చువల్లీ సైడ్ లైన్ విత్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఒక ట్రెడిషనల్ అలైగా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ మన ఎక్స్టెండెడ్ నైబర్ అయినటువంటి ఇరాన్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్టివ్గా ఉండడం అనేది జరిగింది అంటిల్ ద ఇరానియన్ రెవల్యూషన్ ఆర్ ఇస్లామిక్ రెవల్యూషన్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ 1979 అమ్మ. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాసుల్లో మాట్లాడదాం, నాట్ టు వరీ అట్ ఆల్. నేను బేసిక్స్ నుంచి డీటెయిల్గా వీటి గురించి చెప్తాను. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డికేడ్స్ ఆఫ్ 1960s విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్, అప్పటి ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తూ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అడ్రస్ చేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన జై జవాన్ జై కిసాన్ అనే పిలుపుతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే బార్డర్లో చైనా అండ్ పాకిస్తాన్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, మన దేశాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మన ఫ్రాంటియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపలా కాస్తున్నారు. వేరాస్ మనకి ఇంటర్నల్గా ఫుడ్ క్రైసిస్, మన భారతీయులకు తినడానికి కూడా తిండి గింజలు లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఎవరి దిక్కు? రైతే రాజు అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ సమయంలో విపరీతంగా ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే రైతులు కష్టం చేయకపోతే భారతీయులకి తిండి లేనటువంటి పరిస్థితి, ఆకలి చావులు ఏవైతే ఉంటాయో దేశం చూడాల్సినటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏర్పడమైనటువంటిది జరిగిందమ్మా. అండ్ ఈవెన్ స్కిప్ ఏ మీల్ ఎ డే, ఒక రోజుకి ఒక పూట తినడం మానేయండి అని కూడా లాల్ బహదూర్ శాస్త్రి చెప్పడం అనేది జరిగింది. టు ఫైట్ విత్ దిస్ ఫుడ్ క్రైసిస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఆయన చేయడం అనేటువంటి జరిగింది. ఈజ్ ఎ గ్రేట్ లీడర్గా మనం అప్పుడు చెప్పొచ్చు. రైట్. మరి ఈ పర్టికులర్ సమస్య ఏదైతే ఉందో, దిస్ ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో, లేకపోతే ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద ఈల్డ్. ఫుడ్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని విపరీతంగా పెంచాలి. సో ఆ ఫుడ్ ప్రొడక్టివిటీ పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ పాలసీ డెసిషనే గ్రీన్ రెవల్యూషన్గా మనం చెప్పొచ్చు. Green Revolution in India is actually characterized by a period when Indian agriculture was transformed as a whole. భారత వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అది చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇండస్ట్రియల్ సిస్టంలోకి రావడం అనేటువంటి జరిగింది. అంటే ద ట్రెడిషనల్ టూల్స్ ఇవన్నీ కాకుండా
కొత్తగా ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ మీద ఫోకస్ చేయడం కానీ, లేకపోతే సీడ్స్ కూడా మనం గమనిస్తే హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నూతన వరి వంగడాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నూతన జొన్న వంగడాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దే విల్ గివ్ హై ఈల్డ్, క్రాప్ ఈల్డ్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా పెరుగుతుందన్నమాట. సో ఇవన్నింటినీ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈ గ్రీన్ రెవల్యూషన్ని, హరిత విప్లవాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. గత సంవత్సరం ఈయన చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆ సమయంలో కూడా గ్రీన్ రెవల్యూషన్ గురించి నేను సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మరి భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాని కారణంగా ఫుడ్ ప్రొడక్షన్ డబల్ అవ్వడం అనేటటువంటి 1967-68లో తీసుకొచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ కారణంగా 2003-2004కి వచ్చేటప్పటికి మోర్ దెన్ 3 times మన ఫుడ్ ఈల్డ్ ఏదైతే ఉందో అది పెరగడం అనేటటువంటిది జరిగింది. ఇండియా ఒక ఫుడ్ డెఫిసిట్ కంట్రీ నుంచి ఒక లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసింగ్ నేషన్గా ఇప్పుడు అవతరించిందంటే దానికి కారణం గ్రీన్ రెవల్యూషన్గా మనం చెప్పొచ్చు. అండ్ గ్రీన్ రెవల్యూషన్కి వల్ల చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అండ్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్స్ మనం మాట్లాడితే క్రాప్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈల్డ్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపోర్ట్ బర్డెన్ ఏదైతే ఉందో అది ఇండియాకి తగ్గడం అనేటటువంటిది జరిగింది. అంటే ఫుడ్ కోసం మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని మనం చాలా వరకు తగ్గించడం అనేటటువంటిది జరిగింది. రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేటటువంటిది వచ్చింది. రైతుల యొక్క ఆత్మహత్యలు ఏవైతే ఉంటాయో అవి తగ్గినాయి. అండ్ దాంతోపాటు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా పెంచడంలో గ్రీన్ రెవల్యూషన్ ఇది చేయడం అనేది జరిగింది, చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఆ సమయంలో సాధ్యపడడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అగ్రికల్చర్ని ఇండస్ట్రియల్ సిస్టంలోకి తీసుకురావడం అనేది జరిగిందో దెర్ వాజ్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, థ్రెషర్స్, కంబైన్స్, డీజిల్ ఇంజిన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, పంపింగ్ సెట్స్, వీటన్నిటికీ అండ్ ఈవెన్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, వీడిసైడ్స్, వీటికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. సో ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా సాధ్యపడింది. అండ్ దాంతోపాటు రూరల్ వెల్బీయింగ్ కూడా సాధ్యపడింది. అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనే జరుగుతుంది కాబట్టి రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా లాభపడడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఓకేనా, దీస్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్. నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి మనం మాట్లాడితే నాన్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారనే వాదన. ఫుడ్ గ్రెయిన్స్లో కూడా ఎక్కువ ఫోకస్ వీటికే ఉండడం అనేటటువంటి జరిగింది. రైస్ ఇవన్నీ తర్వాత పొజిషన్లో ఉండడం అనేది, రైస్, జావర్, బాజ్రా, మెయిజ్ ఇవన్నింటికి సెకండరీ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ లైక్ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా లైక్ కాటన్, జూట్, టీ, షుగర్ కేన్ వీటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా అని చెప్పి కొంతమంది వాదన. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా అది కూడా కవరేజ్ లిమిటెడ్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ రైస్, జోవర్, బాజ్రా, మైజ్కి లిమిట్ చేశారు. కానీ అదర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ కొత్త వంగడాలు ఏవైతే ఉంటాయో సీడ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో తీసుకొచ్చారా, తీసుకురాలేదు. అండ్ దాంతోపాటు రీజనల్ డిస్పారిటీస్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. దిర్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇష్యూ విత్ గ్రీన్ రెవల్యూషన్ ఈస్ ఇట్ ఫోకస్డ్ ఆన్ ద ఏరియాస్ విచ్ వర్ ట్రెడిషనల్లీ వెరీ గుడ్ ఫర్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయం ఏదైతే ఉందో అది దాని యొక్క పెర్ఫార్మెన్స్ బాగున్నటువంటి ప్రాంతాలను గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్, హర్యానా ప్రాంతాలు, సదరన్ పార్ట్స్ వస్తే తమిళనాడు అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాల్లోనే గ్రీన్ రెవల్యూషన్ ముమ్మరం చేశారు, ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లారు. కానీ అదర్ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ రీజియన్స్ లైక్ ఒడిషా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఈ ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్ ఊపందుకోలేదు. అండ్ దాంతోపాటు యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజియన్స్ ఆఫ్ మహారాష్ట్ర, మరాఠ్వాడా రీజియన్ అండ్ నార్థన్ కర్ణాటక రీజియన్ ఆ ప్రాంతాలకు కూడా గ్రీన్ రెవల్యూషన్ చేరుకోలేదు. దాని కారణంగా ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయినాయి ఇండియాలో, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా విపరీతంగా ప్రాస్పరస్గా ముందుకెళ్ళింది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది అంత ముందంజలో లేదన్నమాట. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు దీని కారణంగా కెమికల్ యూసేజ్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, సింథటిక్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్, అమోనియా బేస్డ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ రావడం అనేటటువంటి జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. దాని కారణంగా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా పెస్టిసైడ్స్ కారణంగా వాటర్ పొల్యూషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు వాటర్ కన్సంప్షన్ కూడా ఒక ప్రాబ్లం. ఏవైతే గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఎంచుకున్నారో క్రాప్స్ అవన్నీ థర్స్టీ క్రాప్స్ అమ్మ, వాటర్ ఎక్కువగా అవసరమయ్యేటటువంటి క్రాప్స్, వీట్ కానీ లేకపోతే రైస్ కానీ ఇలాంటివన్నీ. సో దాని కారణంగా వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో డిప్లీట్ అవుతూ రావడం అనేటటువంటిది జరిగింది. సో కెనల్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ, ఇరిగేషన్ పంప్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డిప్లీట్ అవుతూ రావడం అనేటటువంటిది జరిగింది. అది ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం.
అండ్ గ్రీన్ రెవల్యూషన్ కారణంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఎలా సార్? ఎప్పుడైతే ఈ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, అంటే సడన్ స్పర్ ఆఫ్ మెషిన్స్ ఇన్ అగ్రికల్చర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, సో ట్రెడిషనల్ రైతు కూలీలు ఎవరైతే ఉంటారో, పిజెంట్స్ అండ్ అదర్ స్మాల్ ల్యాబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పని లేకుండా పోవడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే ఒక 10 చేసేటటువంటి పని ఈ మిషన్సే చేసేసేవి, రైట్? దానివల్ల చాలామంది వాళ్ళ యొక్క పనిని కోల్పోవడం అనేటటువంటిది జరిగిందమ్మ. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. కానీ భారతదేశాన్ని ఫుడ్ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడేటట్టు చేయడంలో గ్రీన్ రెవల్యూషన్ పాత్ర అంతా ఇంత కాదు, చాలా బాగా కంట్రిబ్యూట్ చేయడం అనేటటువంటి జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టర్మాయిల్ 1960s. దానిలో ఇంపార్టెంట్ ప్రాబ్లం దట్ ఈస్ అగ్రికల్చరల్ క్రైసిస్ లేదా ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసినటువంటి మహనీయుడు ఎంఎస్ స్వామినాథన్గా మనం చెప్పచ్చు. మరి 1990sలో ఏం జరగడం అనేది జరిగింది సార్ అంటే పివి నరసింహరావు గారి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? పివి నరసింహరావు గారికి భారత రత్న రావడం తెలుగు వాళ్ళుగా మనం చాలా గర్వపడాల్సినటువంటి విషయంగా మనం చెప్పచ్చు. భారతదేశ ప్రధానమంత్రులందరిలో నాన్ గాంధీ ఆర్ నాన్ నెహ్రూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పూర్తి టర్మ్ 5 years ప్రైమ్ మినిస్టర్షిప్లో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహరావు గారుగా మనం చెప్పొచ్చు. 1991లో ఈయన భారత ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డం అనేది జరిగింది. 1996 వరకు ఫుల్ టర్మ్ ఈయన సర్వ్ చేశారు. మరి ఈయన ఎలాంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు, ఎలాంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా అడ్రస్ చేశారు మనం తెలుసుకోవాలి. అంతకంటే ముందు 1990sలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, మేజర్ ఇష్యూస్ ఏంటి, వాటి గురించి మాట్లాడదామా? వినండి. Even the decade of 1990s has seen severe turmoil in India. The first important thing ఏంటి అంటే రిలీజియస్ హార్మోనీ అనేటటువంటిది కంప్లీట్గా అధోపాతాలను చేరుకోవడం అనేది జరిగింది. కమ్యూనల్ రయాట్స్ దేశవ్యాప్తంగా కొనసాగడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ అల్కే అద్వానీ రథయాత్రగా తర్వాత ఎప్పుడైతే కర్సేవక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ జరగడం అనేటటువంటిది జరిగిందో, దాని తర్వాత బాబ్రీ మసీద్ డెమాలిషన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా అల్లర్లు అనేటటువంటివి కొనసాగినాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జియో పాలిటిక్స్లో ప్రపంచ రాజకీయాల్లో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరగడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ ఇన్ ద ఇయర్ 1991 కోల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిన సమయానికి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. 15 సోవరెన్ నేషన్స్గా విడిపోవడం అనేది జరిగింది. మన రిలయబుల్ ఎలై అయినటువంటి యుఎస్ఎస్ఆర్ని కోల్పోవడం మనకి చాలా పెద్ద చావు దెబ్బని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత మనం ఒక డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్లో ఉండమనేది జరిగింది. ఎయిదర్ ఇప్పుడు మనం అప్పటికి సస్టైన్ అవుతున్నటువంటి కొత్తగా హెజిమోన్గా డామినెంట్ పవర్గా నిల్చున్నటువంటి యూఎస్కి వెంటనే మనం క్లోజ్ అవుదామా, లేకపోతే ఏమైనా ఆల్టర్నేట్ ఛానల్స్ ద్వారా యూఎస్కి క్లోజ్ అవుదామా, ఏం చేద్దాం అనేటటువంటి సందిగ్ధత. మన ఫారెన్ పాలసీ అంటే ద స్ట్రాటజీ త్రూ విచ్ వీ ఎస్టాబ్లిష్ రిలేషన్స్ విత్ అవర్ ఫారెన్ నేషన్స్. సో ఆ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ దేశంతో మనం కొలాబరేట్ అవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్ కూడా మనకి ఉండడం అనేటువంటిది జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే ఏంటంటే మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఒకవేళ డబ్బులు పే చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని చెప్పి అంటాం. అంటే మన దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని ఫండ్ చేయాల్సినటువంటి, వాటికి చెల్లించాల్సినటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర లేకపోతే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇండియా వాజ్ ఫైటింగ్ విత్ హ్యూజ్ ఫిస్కల్ డెఫిసిట్ దట్ టైం. అండ్ దాంతోపాటు ప్రపంచ రాజకీయాల్లో జరిగినటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్స్ ఇన్వేజన్ ఆఫ్ కువైట్, దాని కారణంగా ఎనర్జీ క్రైసిస్ ఏదైతే ఉందో ఫేస్ చేయడం అనేది జరిగింది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రపంచవ్యాప్తంగా ఆగిపోవడం అనేటువంటిది జరిగింది. ఇన్ఫ్లేషన్ రేట్, వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో మన పివి నరసింహరావు గవర్నమెంట్, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు అండ్ అతని యొక్క ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో కలిసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అంతకు ముందున్నటువంటి చాలా పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అలై యుఎస్ఎస్ఆర్ కాబట్టి యుఎస్ఎస్ఆర్ ఐడియాలజీతో మనం కొలాబరేట్ అయ్యి చాలా సోషలిస్ట్ పాలసీస్తో ముందుకు రావడం అనేది జరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాటికి ఆల్టర్నేట్గా ఇప్పుడు లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ పాలసీస్తో మనకి గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రెడ్ టేపిజం లేదా లైసెన్స్ రాజ్ అంటారు, లేదా ఇన్స్పెక్షన్ రాజ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. అప్పటి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో
వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ రావడం చాలా కష్టం. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా, లేకపోతే ఇంకేదైనా పెట్టాలన్నా చాలా ఈజీ ప్రాసెస్, రైట్? సింగిల్ విండో ప్రాసెస్ ఉంటుంది. ఒకప్పుడు అలా కాదు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉండవనేది జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా ఉండేది. బిజినెసెస్ అవ్వడానికి, బిజినెసెస్ గ్రో అవ్వడానికి ఒక సరైనటువంటి ఎకో సిస్టమ్ లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో ఉంది. అలా కాకుండా సింగిల్ విండో లైసెన్సింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి కానీ, లేకపోతే రెడ్ టేపిజం, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ తిప్పించుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలాంటివి ఏం లేకుండా అన్నింటినీ లిబరలైజ్ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని లిబరైజ్ చేశారన్నమాట. ఇండస్ట్రియల్ లైసెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఉన్నటువంటి పర్మిట్ రాజ్ అని చెప్పి పిలుస్తారు. అంటే పర్మిట్ ఉంటేనే ఒక ఇండస్ట్రీ పెట్టగలడు. దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంపోర్ట్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయి, దిగుమతుల మీద మనం వేసేటటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా రెడ్యూస్ చేశారు. రెడ్యూస్ చేయడం ద్వారా ఇండియాకి చీప్ కాస్ట్ ఇంపోర్ట్స్ రావడం అనేటువంటిది జరిగింది. ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో అది మొదలైంది. మార్కెట్స్ని డీరెగ్యులేట్ చేయడం మొదలుపెట్టారు. బ్యాంకింగ్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఫినాన్షియల్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. గ్లోబలైజేషన్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. గ్లోబలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేసామో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి ఎక్కువగా రావడం అనేది జరిగింది. ట్రేడ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చినాయో, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా పెరిగింది. టెక్నాలజీ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇండియా చూడడం అనేటువంటిది జరిగింది. మనం ఇప్పుడు ఇంత మంచి ఇండియా ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారుతుందన్న 2027కి అకార్డింగ్ టు ఎమినెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఐఎంఎఫ్ కానీ ఏం చెప్తున్నాయి, ఇండియా 2027కి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుందని చెప్పడం అనేది జరిగింది. సో ఇంత ఎకనామిక్ గ్రోత్ ఇప్పుడు సాధ్యపడుతుందంటే దానికి కారణం 1990లో మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దెన్ జియో పొలిటికల్ కన్ఫ్యూజన్, దట్ ఈస్ డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్ అని చెప్పి నేను చెప్పాను. ఏంటి చూడండి, 1945లో వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిన తర్వాత ప్రపంచం బైపోలార్గా మారడం అనేది జరిగింది. పవర్ ఏదైతే ఉందో 2 సెంటర్స్ వైపు వెళ్ళింది. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ అలైనింగ్ విత్ దేర్ ఐడియాలజీ ఆఫ్ క్యాపిటలిజం. ఇంకొకటి యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైస్ అలైనింగ్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ సోషలిస్ట్ కమ్యూనిజం. ఇజంట్ ఇట్? కొన్ని దేశాలు, ఇండియా లాంటి దేశాలు నాన్ అలైన్ మూవ్మెంట్లో భాగంగా ఉన్నాయి. అంటే ఎయిదర్ మనం యూఎస్ఏకి డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, యుఎస్ఎస్ఆర్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, ఇష్యూ బేస్డ్గా మనం సపోర్ట్ చేస్తూ రావడం అనేది జరిగింది. కానీ ట్రెడిషనల్గా మనం ఎలాగా ఎవరిని మార్చుకున్నామంటే యూఎస్ఎస్ఆర్ని మార్చుకున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ అడాప్టెడ్ ద ఐడియాలజీ ఆఫ్ సోషలిజం. మనం సామ్యవాద పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యాం. అండ్ దాంతోపాటు యూఎస్ఎస్ఆర్ మనకి చాలా టెక్నాలజికల్ సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మనం ఎప్పుడైతే అలా ఉన్నామో, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ కూడా మనం యూఎస్ఎస్ఆర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే అవన్నీ చేస్తున్నామో యూఎస్ఏకి ఇవన్నీ నచ్చుతాయా? నచ్చవు. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆ రెండింటికి కోల్డ్ వార్ సమయంలో ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 1991 నాటికి కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం ఎండ్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది డిసింటిగ్రేట్ అయిపోయింది. 15 సావరెన్ నేషన్స్గా విడిపోయింది కంప్లీట్గా. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోయి దాని పవర్ డైల్యూట్ అవ్వడం అనేది జరిగిందో, ద అదర్ పవర్ దట్ ఈస్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ వెస్ట్తో కలిపి హెజిమోన్గా ఒక సూపర్ పవర్గా మారడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటి, ఏ దేశమైనా తన ఫారిన్ పాలసీని ఏ విధంగా ఏర్పరచుకుంటుంది, తన ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మార్చుకుంటుంది. ఇప్పుడు లేదు నేను స్టబాన్గా ఆ పవర్ కోల్పోయినటువంటి యుఎస్ఎస్ఆర్ తరపునే ఉంటాను, యుఎస్ఏకి ఎగనెస్ట్గా ఉంటానంటే కుదరదు. పవర్ఫుల్ నేషన్గా అవతరించినటువంటి యుఎస్ఏకి దగ్గర అవ్వడం ఇంపార్టెంట్. మరి ఒక్కసారి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, యుఎస్ఏకి మనం సడన్గా దగ్గర అయిపోదామంటే ఎలా ఉంటుంది? అది మామూలుగా ప్లేట్ తిప్పేసినట్టు ఉంటుంది. అది డిప్లొమాటిక్ ఇన్ఎఫిషియన్సీ అనేటువంటిది చూపిస్తుంది అనమాట, ఎక్స్ప్రెస్ చేస్తుంది. అవునా కదా? అంటే ఒకటి అయిపోయాడు కాబట్టి అదర్ వాడి దగ్గరికి వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది. అందుకే ఇండియా ఆ సమయంలో ఏం తీసుకొచ్చిందంటే లుకీస్ట్ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. ద పయోనీర్ ఆఫ్ లుకీస్ట్ పాలసీ ఎవరు అంటే పివి నరసింహరావుగా మనం చెప్పొచ్చు. లుకీస్ట్ పాలసీ, ఇండియా స్టార్టెడ్ లుకింగ్ ఈస్ట్ అన్నట్టు. అంటే యుఎస్ఏకి మనం డైరెక్ట్గా దగ్గర అవ్వకుండా యుఎస్ఏ యొక్క ఎల్ఐస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఫస్ట్ ఫ్రెండ్స్ చేసుకున్నాం. జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే అదర్ ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా ఉన్నటువంటి 10 దేశాలు లైక్ వియత్నాం కానీ, లేకపోతే ఇండోనేషియా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, లావోస్ కానీ, థాయిలాండ్ కానీ, మయన్మార్ కానీ, బ్రునై కానీ, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం దగ్గర అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో త్రూ దీస్ పార్ట్నర్స్, త్రూ దీస్ యుఎస్ఏ ఎలైస్ వాటిని మనం ఒక మార్గంగా మార్చుకొని
వాళ్ళని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఆ సమయంలో దగ్గరయ్యామన్నమాట. ఇట్ ఈస్ వండర్ఫుల్లీ డివైజ్డ్ ఫారిన్ పాలసీ ఆఫ్ ద టైమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ వెస్ట్ కానీ ఇంత ఇంపార్టెంట్ అలైగా ఉందన్నా, లేకపోతే చైనా యొక్క అగ్రెషన్కి, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా పాల్పడుతున్నటువంటి అగ్రెషన్ కానీ, లేకపోతే మన కాంటినెంటల్ థియేటర్స్లో మన ల్యాండ్ బార్డర్స్ దగ్గర చైనా పాల్పడుతున్నటువంటి అగ్రెషన్ కానీ, దానికి ఒక డిటరెంట్గా మనం ఎవరిని చూపిస్తున్నాం? వెస్ట్ని చూపిస్తున్నాం. చైనా ఒకవేళ నువ్వు నా మీద అటాక్ చేసావా, నాకు నా వెస్టర్న్ వెలైస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. యుఎస్ఏ ఉంది, ఫ్రాన్స్ ఉంది, యూకే ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ నాకు ఎలైస్గా ఉన్నాయి. జాగ్రత్త. డిటరెంట్ అంటే వీఆర్ యాక్చువల్లీ డిస్కరేజింగ్ చైనా టు కమ్ అప్ విత్ ఎనీ అగ్రెసివ్ యాక్షన్, ఇజంట్ ఇట్? సో డిటరెంట్గా మనం దాన్ని చూపించడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు మనది ఇంపార్టెంట్ అలైగా మనకు యూఎస్ ఉంది అంటే దానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ లుకిస్ట్ పాలసీ తర్వాత యాక్టిస్ట్ పాలసీగా మారడం అనేది జరిగింది నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేటువంటిది వచ్చిన తర్వాత. అంటే వీ నాట్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ లుకింగ్ అట్ ఈస్ట్, బట్ వీ వాంట్ టు యాక్ట్ విత్ ఈస్ట్. దట్ మీన్స్ మనం ఈస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఒక స్ట్రాటజిక్ అలైజ్గా, సెక్యూరిటీ అలైజ్గా మనం మార్చుకున్నాం. ఎందుకంటే మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఎన్షూర్ చేయాలంటే, అంటే చైనా యొక్క డామినెన్స్ పెరగకూడదంటే ఈ దేశాల యొక్క సపోర్ట్ కూడా మనకు అవసరం. మన యొక్క నేవల్ బేసెస్ ఆ దేశాలకు సంబంధించినటువంటి టెరిటరీస్లో మనం ప్లేస్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్ ఓషన్ రీజియన్లోని వేరియస్ నేవల్ బేసెస్లో మన యొక్క షిప్స్ అనేటటువంటి పెట్టడం కానీ, చైనా ఒకవేళ ఏమైనా వెధవేషాలు వేస్తే మనం అడ్డుకోవడం కానీ, వీటన్నిటికీ సాధ్యపడుతుంది అనమాట. అర్థమైందా? సో ఇంత చక్కగా ఫారిన్ పాలసీని కానీ, లేకపోతే ద అదర్ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ని కానీ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలుగు ఆయన పివి నరసింహరావుగా మనం చెప్పొచ్చు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్. ఈజ్ ద లీడర్ ఆఫ్ ద లోక్ దల్ అండ్ ఈజ్ పయనీర్ ఆర్ ఛాంపియన్ ఆఫ్ ఫార్మర్స్గా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఫార్మర్ కమ్యూనిటీస్ లైక్ జాట్స్, యాదవ్స్, గుజ్జర్స్, కుర్మీస్ అండ్ ఈవెన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫార్మింగ్ కమ్యూనిటీని ఇండియన్ పాలిటిక్స్లోకి తీసుకురావడంలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అప్పటి వరకు అడ్వకేట్స్ కానీ, లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు కానీ పొలిటీషియన్స్గా కొనసాగారు 1970s వరకు. బట్ కానీ ఈయన ఈవెన్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో, వాళ్ళ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో సాధ్యపడాలంటే అవి ఫ్రంట్ సీట్ తీసుకోవాలి అంటే ఫార్మింగ్ కమ్యూనిటీస్ చెందినటువంటి పీపుల్ కూడా పొలిటీషియన్స్గా మారడం చాలా అవసరం అని చెప్పి ఈయన భావించడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ లిస్ట్ చూస్తే హీఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ హూ ఈజ్ అవుట్ సైడ్ ద కాంగ్రెస్. నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఈయన మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన మారడం అనేటటువంటిది జరిగింది. 1975 నుంచి 77 మధ్యలో ఇందిరాగాంధీ ఎప్పుడైతే దేశంలో ఎమర్జెన్సీని విధించడం అనేది జరిగిందో, పీపుల్ యొక్క హక్కుల్ని కాలరాయడం అనేది జరిగిందో, జర్నలిస్టులు అండ్ ప్రెస్ ఫ్రీడమ్ మీద ఆవిడ ఉక్కుపాదం మోపడం అనేది జరిగిందో, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. 1977 వరకు కాంగ్రెస్ విర్రవీగినప్పటికీ, కాంగ్రెస్ ఎంతో పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఒక్క ఎలక్షన్స్ కాంగ్రెస్ యు ఆర్ నాట్ సూపర్ పవర్ అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది జరిగింది. జనతాదళకు చెందినటువంటి మొరార్జీ దేశాయ్ 1977లో ప్రైమ్ మినిస్టర్గా మారితే అతని యొక్క గవర్నమెంట్ డ్యూ టు ఇన్స్టెబిలిటీ అండ్ దాంతోపాటు ఎవరైతే అతనికి సపోర్ట్ ఇచ్చారో ఎలక్షన్స్ ముందు వాళ్ళందరూ విరమించుకోవడంతో మళ్ళీ ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. ఆ ఎలక్షన్స్లో చౌదరి చరణ్ సింగ్ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది, ప్రైమ్ మినిస్టర్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సింగిల్ పార్టీ ఒక ప్రభుత్వంలో కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటే దట్ విల్ లీడ్ టు ఆటోక్రసీ, దట్ విల్ లీడ్ టు అథారిటేరియనిజం, దట్ విల్ లీడ్ టు డెస్పోటిజం. నియంతృత్వ పాలన అనేటటువంటిది కొనసాగుతుంది. అందుకే భారతదేశం యొక్క భారత ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏంటంటే పీపుల్ ఒకటి లేదా రెండు టర్మ్స్ కంటే ఒక పొలిటికల్ పార్టీని కంటిన్యూ చేయనివ్వరు, వెంటనే పవర్ని మార్చేస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? రైట్. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకంటే ఎవరైతే దీస్ పీపుల్, ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, సో తర్వాత ఎన్నికల్లో మనకు ఓట్లు వేయరు అని చెప్పి వీళ్ళ ఆలోచన అనేటటువంటిది మొదలవుతుంది. అర్థమైందా? అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అనేటటువంటి ఘోరమైనటువంటి డెసిషన్తో ముందుకు వచ్చిందంటే ఎందుకు ఆవిడ తీసుకురాగలడం అనేది జరిగింది? భారతదేశానికి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బోత్ అట్ ద సెంటర్ అండ్ వేరియస్ స్టేట్స్, మెనీ స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో నాకేంటి, నాకెవరు అడిగేది అనేటటువంటి ఒక ధిక్కరింపు ఈ ఎమర్జెన్సీ డెసిషన్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. సో కాంగ్రెస్ పార్టీ యొక్క హెజమోనీని, డామినెన్స్ని మొదటిసారి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఇండియా దాన్ని అప్హోల్డ్ చేసినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు చరణ్ సింగ్గా మనం చెప్పొచ్చు. సో దీస్ 3 people వర్ అవార్డెడ్ విత్ భారత్ రత్న. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి, అపోజిషన్ పార్టీకి చెందినటువంటి లీడర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డెసిషన్ని వెల్కమ్ చేయడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? See, this is what the comprehensiveness that you need while reading any article. Okay, that way always focus on comprehensiveness. That is the reason I always focus on, the backstory, background, important incidents that paved the way for accommodating a particular decision or particular policy, etc. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఓకేనా? కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద డిక్లైన్ ఆఫ్ అమెరికాస్ లీడర్షిప్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపీర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. ఈ ఆర్టికల్ మనకి జనరల్ స్టడీస్ మాత్రమే కాకుండా పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నేను డీటెయిల్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది. అటెన్షన్ పే చేసి వినండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై కృష్ణన్ శ్రీనివాసన్, హూ ఇస్ అ ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. సో ఈయన ఏమంటున్నారంటే, ఓవర్ ద ఇయర్స్ యుఎస్ యొక్క హెజ్మోనీ ఏదైతే ఉందో, యుఎస్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్తున్నారు. ఇంతకీ యుఎస్ యొక్క హెజ్మోనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్, దీని యొక్క కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే మీ అందరికీ నేను ఎన్నోసార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ హిందూ అనాలిసిస్ దీనిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో చెప్తాను, కోల్డ్ వార్ గురించి మాట్లాడతాను. అవునా? 1945లో మానవాళి చూసినటువంటి ఒక ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం ఎండవడం అనేది జరిగింది. దట్ ఈస్ రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ సెకండ్. సో సెకండ్ వరల్డ్ వార్లో భాగంగా సుమారు 8 కోట్ల మంది డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా చనిపోవడం అనేటటువంటిది జరిగింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే ఎండవడం అనేది జరిగిందో వరల్డ్ అనేటటువంటిది బైపోలార్గా మారడం అనేది జరిగింది. బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ ఆన్ ద ఐడియాలజీ ఆఫ్ క్యాపిటలిజం. సెకండ్ వన్ యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైస్ ఆన్ ద ఐడియా ఆఫ్ సోషలిస్ట్ కమ్యూనిజం. అండ్ ఈ రెండింటి మధ్య ఏం మొదలైంది? కోల్డ్ వార్ అనేటువంటిది మొదలైంది. కోల్డ్ వార్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్వాజీ వార్. క్వాజీ అంటే సంథింగ్ దట్ లుక్స్ లైక్ ఆర్ సంథింగ్ దట్ యాక్ట్స్ లైక్ అని అర్థం. ఇట్ లుక్స్ లైక్ ఎ వార్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ వార్. అంటే యుద్ధంలో ఏం జరుగుతాయి, రెండు దేశాల యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉంటాయి ఎదురెదురుగా తలపడడం అనేటువంటి జరుగుతుంది. మరి కోల్డ్ వార్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫోర్సెస్ కానీ యుఎస్ఎస్ఆర్ యొక్క ఫోర్సెస్ కానీ ఎదురెదురుగా తలపడ్డారా, ఎదురెదురుగా యుద్ధం చేశారా అంటే చేయలా. ఏం జరిగింది? ప్రపంచంలో జరుగుతున్నటువంటి అదర్ ఈవెంట్స్లో వేరు వైపుగా వీళ్ళు ఉండడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ కాన్ఫ్లిక్ట్ చూడండి, నార్త్ కొరియాకి సపోర్ట్గా యుఎస్ఎస్ఆర్ ఉంటే సౌత్ కొరియాకి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ చూడండి, కోల్డ్ వార్ సమయంలో ఇండియాకి సపోర్ట్గా యుఎస్ఎస్ఆర్ ఉంటే అండ్ పాకిస్తాన్కి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇలా వేరు కాన్ఫ్లిక్ట్స్లో ఆపోజిట్ ప్లేయర్స్ని వీళ్ళిద్దరూ పిక్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే కోల్డ్ వార్ ఎప్పుడైతే ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, ఎండ్ అయ్యేటప్పటికి యుఎస్ఎస్ఆర్ 15 సావరెన్ నేషన్స్గా డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ తన యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ తన పవర్ని ఎప్పుడైతే కోల్పోవడం అనేది జరిగిందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనౌన్స్ ఇట్స్ హెజ్మోనీ, తన డామినెన్స్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ప్రపంచానికి పెద్దన నేనే అని చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. అయితే యుఎస్ యొక్క హెజ్మోనీ ఏదైతే ఉందో ఓవర్ దీస్ ఇయర్స్ డిక్లైన్ అవుతూ వస్తుంది అని చెప్పి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి వాదన. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా కారణాలు కూడా ఉన్నాయి. యుఎస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? మామూలుగా యూజువల్గా ఒక కంట్రీ ఒక డామినెంట్ పవర్ అవ్వాలంటే ఏముండాలి? ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటి అబండెంట్గా ఉండాలి. న్యాచురల్ రిసోర్సెస్ కాదు, రిసోర్సెస్ ఉండాలి. ఐ మీన్ మామూలుగా వనరులు ఏవైతే ఉంటాయో, మానవ వనరులు అయినా అవ్వచ్చు, స్కిల్ లేబర్ అయినా అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఫినాన్షియల్ రిసోర్సెస్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక కంట్రీ హెజ్మోన్గా మారుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకానమీ అనేటువంటిది ప్రాస్పరస్గా ఉండాలి. రిసోర్సెస్ బాగుంటే ఎకానమీ ఆటోమేటిక్గా బాగుంటుంది, అది వేరే విషయం. థర్డ్ వన్ ఏంటి అంటే మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవునా? సో మిలిటరీ కూడా స్ట్రెంథన్ చేయడం ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓవర్ దీస్ ఇయర్స్ ఇవన్నీ చేస్తూనే వస్తుంది. అందుకే ఒక సూపర్ పవర్గా మారడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాల్యూ సిస్టమ్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ. ద ప్రెజెంట్ డామినెంట్ ఐడియాలజీ ఏంటి? డెమోక్రసీ. అండ్ దాంతోపాటు క్యాపిటలిజం ప్రపంచవ్యాప్తంగా డామినెంట్ ఐడియాలజీ.
ఈ డామినెంట్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది యుఎస్ తన ఒళ్ళంతా నింపుకోవడం అనేటువంటిది జరిగింది. అవునా కదా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెమోక్రసీ బేస్ నడుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యాపిటలిజంని బేస్ చేసుకుని రన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మన ఆథర్ ఇక్కడ ఏం చెప్తారంటే ద ట్రెడిషనల్ స్ట్రెంగ్స్ ఆఫ్ అమెరికా ఏంటి అంటే ఇట్స్ వాల్యూ ప్లాట్ఫామ్. తన యొక్క ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటు దాని యొక్క మిలిటరీ పవర్ అండ్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టంలో దాని యొక్క కీ పొజిషన్, దాని యొక్క ఇంపార్టెంట్ పొజిషన్. ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రాంటిన్ ఎయిడ్స్ రూపంలో అంటే దానాలు చేసి కంట్రీస్కి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇండియా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ టెక్నాలజీ పైనీర్ యాజ్ వెల్. సో టెక్నాలజికల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గూగుల్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ప్రపంచ దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవితాన్ని శాసించేటటువంటి టెక్ కంపెనీస్ ఇవన్నీ. సో అవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ యుఎస్ యొక్క స్ట్రెంగ్స్ కింద మనం మాట్లాడచ్చు. కానీ ఓవర్ దీస్ ఇయర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇదేదైతే ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తగ్గుతుంది. హెజ్మోన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తగ్గుతుంది. మనకి వేరియస్ ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ గల్ఫ్ వార్స్, ఎగ్జాంపుల్ ఇరాన్ ఇరాక్ వారు, ఇలాంటి వాటిల్లో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా సెట్ బ్యాక్స్ ఎదుర్కోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 9/11 అటాక్స్, టెర్రరిజంకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అతీతం కాదు అని చెప్పి అటాక్స్ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. టెర్రరిస్టులు అనుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటటువంటి ఒక సూపర్ పవర్ మీద కూడా, ఒక మిలిటరీ హబ్ మీద కూడా అటాక్ చేయగలరని చెప్పి 9/11 అటాక్స్ కండక్టెడ్ బై అల్ఖైదా లీడర్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ ఇది ప్రూవ్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ ఎనీమోర్ ఎన్ హెజ్మోన్ అని చెప్పి అటాక్స్ ప్రూవ్ చేసినాయి. అండ్ దాంతోపాటు 2007-8 ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా అమెరికా యొక్క మార్కెట్స్ కుప్పుకోవడం అనేది జరిగింది. అమెరికన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీ ఏదైతే ఉందో చాలా కంప్లీట్గా ఆవిరవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి ఒక ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉందో, సో ఇది కూడా అమెరికా పెద్ద డామినెంట్ పవర్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్ఘాన్ వార్ ఏదైతే ఉందో, సుమారు 20 ఏళ్ళకు పైగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినటువంటి అమెరికా సడన్గా ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేసుకోవడం అనేటువంటి జరిగింది, వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అంటే అమెరికా తన ఫ్రాంటైన్స్లోనే మిలిటరీ సూపర్ పవర్, కానీ వేరే దేశాల్లో ఏమాత్రం కాదు. తాలిబన్లు సక్సెస్ఫుల్గా నిలువరించగలిగారు అమెరికా యొక్క పవర్ని. ఇజంట్ ఇట్? అది కూడా ఒక ఫెయిల్యూర్ కింద మనం గమనించవచ్చు. అండ్ దాంతోపాటు 2020లో ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేసినటువంటి కోవిడ్-19 సమయంలో అమెరికా కూడా ప్రతి కాన్ఫ్లిక్ట్లో కూడా ప్రపంచానికి ఒక మార్గనిర్దేశంగా, ప్రపంచానికి ఒక లీడర్గా ఉన్నటువంటి అమెరికా స్వయాన తాను కూడా ఎంతోమంది తన ప్రజల యొక్క ప్రాణాలను కోల్పోవడం అనేటువంటి జరిగింది. సో కోవిడ్-19 అమెరికాను కూడా పూర్తిగా కుదిపేయడం అనేటువంటి జరిగింది, రైట్? సో ఈ అమెరికా ఇచ్చేసినటువంటి వాక్యూమ్, వదిలినటువంటి గ్యాప్ లేదా వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఫిల్ చేయాలని చూస్తున్నారు? ప్రజెంట్ చైనా ఫుల్ఫిల్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఒక హెజ్మోన్ అవ్వడానికి గల కంప్లీట్ అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి నాకున్నాయని చెప్పి చైనా భావిస్తుంది. రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ని ఉపయోగించుకొని చైనా తన ఎక్స్పోర్ట్ ఎకానమీని రోజు రోజుకి పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. సో వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా మారుతుంది. ప్రపంచ దేశాలకి, ప్రపంచానికి కావాల్సినటువంటి ప్రతిదీ చైనాలో తయారయ్యేటటువంటి పరిస్థితి. ఒక గ్లోబల్ ఎకానమిక్ పవర్గా కూడా చైనా దూసుకెళ్లడం అనేది జరుగుతుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ట్రెడిషనల్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తన బార్డర్స్లో ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేస్తుంది. ఇండియన్ ఓషన్ రీజియన్ అండ్ దాంతోపాటు రెడ్ సీ లాంటి కీలకమైనటువంటి ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ తన మిలిటరీ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేస్తుంది. దానికి అగ్రెషన్కి పాల్పడడం అనేటువంటి జరుగుతుంది. అండ్ తన వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ ద్వారా ఎవరు ఏమనుకుంటే ఏంటి, నా ఇష్టం వచ్చింది నేను చేస్తానని అగ్రెషన్తో చైనా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇది ఒక్కటే ప్రాబ్లం, ద వాల్యూ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది ఇది ఒక్కటే ప్రాబ్లం. చైనీస్ ఐడియాలజీ విల్ నెవర్ అలైన్ విత్ ద డామినెంట్ ఐడియాలజీ అరౌండ్ ద వరల్డ్. క్యాపిటలిజం చైనా కంప్లీట్గా విరుద్ధం కదా. చైనా సోషలిస్ట్ కమ్యూనిజం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది, అది వేరే విషయం, రైట్? సో మొత్తానికి ద అదర్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఉపయోగించుకొని చైనా ఏం చేస్తుంది, ఈ వాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ట్రేడ్ రూట్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ 2013లో తీసుకురావడం అనేది జరిగింది. అంటే తన దేశంలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వేరే దేశాలకు తరలించడానికి డిఫరెంట్ లాజిస్టికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరు దేశాల్లో చైనా తన ఫండింగ్తో, తన యొక్క డీప్ పాకెట్ డిప్లొమసీతో, తన యొక్క చెక్ బుక్ డిప్లొమసీతో తను ఇవన్నీ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అవునా కదా? సో ఈ కాంటెక్స్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క హెజ్మోనీ ఆర్ డామినెన్స్ తగ్గుతుందని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు.
సో పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ లేదా రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ని తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వీటన్నింటికీ ఒక స్పెసిఫిక్ రూల్స్ పెట్టడం కానీ, ప్రపంచ దేశాలన్నీ ఆ రూల్స్ ఫాలో అయ్యేలాగా చేయడం కానీ, ఒక ఆర్డర్ తీసుకురావడం అనేది జరిగింది, అందులో సందేహమే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూల్స్ పెడుతుంది కానీ రూల్స్ ఫాలో అవ్వదు. అర్థమైందా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ దేశాలందరికీ డిక్టేట్ చేస్తుంది, నువ్వు ఇది చెయ్యు అది చెయ్యి అని చెప్తుంది, కానీ తను మాత్రం చేయదు. కంప్లీట్గా మిలిటరీ ఎక్స్పెడిషన్కి, మిలిటరీ ఎక్స్పాన్షన్కి పాల్పడడం అనేది జరుగుతుంది. సుమారు 80 కంట్రీస్లో. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చెప్తుంది అంటే ద కాన్ఫ్లిక్ట్ లేదా అగ్రెషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అండర్మైన్ అవ్వాలి, అది కంప్లీట్గా ఎండ్ అవ్వాలని చెప్తుంది. సో ఎందుకంటే దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ప్రపంచంలో ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ని పెంచుకుంది అనుకోండి, దానికి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి చైనా కూడా పెంచుకుంటుంది, చైనా పెంచుకుంటే ఇండియా కూడా పెంచుకుంటుంది. దానివల్ల ఆర్మ్స్ చేతిలో ఉంటాయి, నీ చేతిలో ఆయుధం ఉంటూ ఖాళీ కూర్చుంటావా, వాడాలనేటటువంటి తుత్తర నీ చేతుల్లో ఉంటుంది. దానివల్ల పీపుల్ యొక్క సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాని మీద సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతాయని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తున్నప్పటికీ కంటిన్యూస్గా ఈ ఆర్మ్స్ ఎమ్యునిషన్ వాటిని మోడర్నైజ్ చేసేటటువంటి ప్రయత్నం అమెరికా అనేటటువంటిది చేస్తుంది. 80 దేశాల్లో 750కి పైగా మిలిటరీ బేసెస్ అమెరికాకు ఉన్నాయి. రూల్స్ పెడుతుంది కానీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. దాని కారణంగా ప్రపంచ దేశాలు అమెరికాని దూరం పెడుతున్నాయి, అమెరికాను ఒక సూపర్ పవర్గా ఒప్పుకోవట్లా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. వాల్యూస్ అండ్ వర్డ్స్ హ్యూమన్ రైట్స్ అప్హోల్డింగ్ వీటన్నిటి గురించి అమెరికా 100 మాటలు మాట్లాడుతుంది, కానీ అమెరికా ఆ విధంగా ప్రవర్తన చేస్తుందా? చూడండి, చాలా చెప్తుంది అమెరికా. మామూలుగా ఏమని చెప్తుంది? హ్యూమన్ రైట్స్ అప్హోల్డ్ చేస్తాం, ట్రాన్స్పరెన్సీని అప్హోల్డ్ చేయాలి, లిబరల్ డెమోక్రసీ అనేటటువంటిది అవ్వాలి, ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ని ప్రతి కంట్రీ అనేటటువంటిది ఫాలో అవ్వాలని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇవన్నిటిని ప్లాట్ఫామ్గా బేస్గా చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి అమెరికా వైదొలగడం అనేటటువంటిది జరిగింది. అర్థమవుతుందా? సో అమెరికా మాట్లాడుతుంది, చెప్తుంది, కానీ చేయనటువంటి పరిస్థితి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే డొమెస్టిక్ పోలరైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. అమెరికాలో మనకి 2 పొలిటికల్ పార్టీస్ కనిపిస్తాయి. వన్ ఈజ్ డెమోక్రాట్, సెకండ్ వన్ రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ యొక్క ఐడియాలజీ లిబరల్ డెమోక్రసీ అనేటటువంటిది ఉండే ప్రయత్నం చేస్తారు. వెరస్ రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎథ్నోసెంట్రిక్ ఐడియాస్తో ముందుకు వస్తారు. అంటే ఇమిగ్రెంట్స్ మీద స్ట్రిక్ట్ రూల్స్, రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి పెట్టాలి. సో అమెరికా అనేటటువంటిది అమెరికన్ సెటిలర్స్ది కానీ వేరే వాళ్ళది కాదు, అంటే వేరే దేశాల నుంచి ఇప్పుడు వచ్చి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాదు, ఇమిగ్రెంట్స్ది కాదు అని చెప్పి రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాదిస్తున్నారన్నమాట. సో డొమెస్టిక్ పోలరైజేషన్, ఆ దేశంలోనే 2 విభిన్నమైనటువంటి ఐడియాలజీస్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఐడియాలజీ విత్ ఇన్ ద ఐడియాలజీ, దే బోత్ వాంట్ డెమోక్రసీ, బట్ లిబరల్ డెమోక్రసీ ఒకరు అంటారు, అథారిటేరియన్ డెమోక్రసీ ఉండాలని చెప్పి ఇంకొకరు అంటారు, రిపబ్లికన్స్ అంటారు. సో దాని కారణంగా కూడా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ అమెరికా యొక్క స్ట్రెంత్ ఏంటంటే ప్రపంచంలోని వేరు ప్రాంతాల నుంచి ఇమిగ్రెంట్స్ కమ్యూనిటీస్ అనేటటువంటి వాళ్ళు అమెరికాకు వెళ్ళి సెటిల్ అవుతారు. సో వాళ్ళు అమెరికా యొక్క స్ట్రెంత్ని వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో వాళ్ళ నేటివ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా స్ట్రెంథన్ చేసేలాగా చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాలు అమెరికాకి ఎందుకు భయపడతాయి? ఈ దేశాలకు ఇప్పుడు ఇండియా అమెరికా ఎంతో కొంత దగ్గరగా, ఎందుకు అమెరికా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు గౌరవిస్తుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండియన్ డయాస్పొరా అమెరికాలో ఉంటారు, రైట్? మన దేశానికి, మన భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, అవునా కదా? మనం ఏమైనా అమెరికాతో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, అమెరికా వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో అమెరికా తన స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సో తన వేరే దేశాల యొక్క డయాస్పొరా, దట్ ఈస్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? బ్యాక్లాష్ అగెన్స్ట్ ఇమిగ్రేషన్. కొత్తగా ఇప్పుడు రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇమిగ్రెంట్స్ని ఎక్కువగా ఎలో చేయకూడదని చెప్తున్నారు. బయట దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ మీద అటాక్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు, వైలెన్స్కి పాల్పడుతున్నారు. అండ్ అమెరికన్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పాపులర్ మూవ్మెంట్స్ కూడా మొదలైన ఇమిగ్రేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రిక్ట్ చేయాలి, అవి లిబరల్గా ఉండకూడదు అని చెప్తున్నారు. దాని కారణంగా వేరే దేశాల్లో అమెరికా యొక్క క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే ఒక కంట్రీ యజమానిగా కొనసాగాలంటే పవర్ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు, లెజిటిమసీ కూడా ఉండాలి. అంటే కాన్ఫ్లిక్ట్ టైంలో అమెరికా ఒక లెజిటిమేట్ పవర్గా మనందరికీ సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి ఉండాలి. కానీ రీసెంట్ COVID-19 కానీ ఈ సమయంలో ఏం చేసింది? అమెరికా బాధే అమెరికా చూసుకోలేకపోయింది. అమెరికానే చాలా కష్టాలు పడింది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అమెరికా వేరే వాళ్ళకి ఎలా చూసుకుంటుంది? పెద్దన్నలాగా కష్టం కదా. అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే అమెరికా యొక్క ఇంపార్టెంట్ స్ట్రెంత్ ఏంటంటే అమెరికాస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. హాలీవుడ్ ఏదైతే ఉందో అది
త్రూ హాలీవుడ్ అమెరికా ఎగ్జర్ట్స్ సాఫ్ట్ పవర్. అంటే ముఖ్యంగా యూరోప్లో ఉండేటటువంటి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో దగ్గర అవ్వడానికి కారణం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక ప్లాట్ఫామ్ కింద, ఒక బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది. కానీ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద చాలా నెగిటివిటీ ఈ మధ్యలో పేరుకుపోతుంది అనమాట. ఎలా పడితే అలాగా మూవీస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, కేవలం అమెరికన్స్ని మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్గా చెప్పొచ్చు. ఈవెన్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా అమెరికా యొక్క హెజిమోనీ తగ్గిందని చెప్పడానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఉందమ్మా. ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తుంది. అవునా? అమెరికా నిజంగా సూపర్ పవర్ అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, అందరూ ఏం చేయాలి? అమెరికాకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఏం చెప్పింది? ప్యాలెస్తీనియన్లకు సపోర్ట్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని ఖండిస్తూ ఉంది. ఇరాన్ ఖండిస్తూ ఉంది. యమన్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ షియైట్ గ్రూప్ హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఈవెన్ ఇండియా కూడా అమెరికాకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేయట్లా, న్యూట్రల్గా ఉంది. పోనీ యుక్రెయిన్ రష్యా వార్ తీసుకోండి, అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఏమైనా డైరెక్ట్గా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తామా? రష్యా నుంచి తక్కువ కాస్ట్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అమెరికా శాంక్షన్స్ ఏవైతే ఉంటే వాటిని ఉల్లంఘించి, అండ్ దాంతోపాటు న్యూట్రల్గా ఉంటున్నాం. అమెరికాకి బ్లైండ్గా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? చేయట్లా. మరి నిజంగా అమెరికా సూపర్ పవర్ అయితే అన్ని దేశాలు అమెరికా ఏం పాట పాడితే ఆ పాట పాడాలి కదా, అలా పాడట్లా. చూసారా? ఇప్పుడు ద కండిషన్స్ ఇన్ వెస్ట్ ఏషియా మనం చూసినా, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ కండిషన్ మనం చూసినా, అమెరికా ఈజ్ క్లియర్లీ నాట్ ఎ సూపర్ పవర్ అని చెప్పి ఎవరికైనా చిన్నపిల్లాడికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. అండ్ దాంతోపాటు మూవ్స్ బై చైనా అండ్ రష్యా. నిజంగా అమెరికా హెజ్మోన్ అయితే, సూపర్ పవర్ అయితే, చైనా అండ్ రష్యా అంత డిటర్మైన్డ్గా అథారిటేరియన్ రెజిమ్స్ గవర్నమెంట్స్ని కంటిన్యూ చేయగలుగుతాయా? భయపడతాయి. కానీ భయపడుతున్నాయి ఇవి, భయపడట్లా. చైనా కంటిన్యూస్గా తన ఆర్మీని మోడర్నైజ్ చేసుకుంటా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ లైక్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఇవి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఉన్న ఇండియన్ ఓషన్ రీజియన్ తన హోల్డ్ పెంచుకోవడానికి చైనా కంటిన్యూస్గా ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అవునా కదా? రష్యా ఒకవేళ యుక్రెయిన్ మీద వార్ ప్రకటిస్తే వెస్ట్ నుంచి కంప్లీట్ బ్యాక్లాష్ ఉంటుందని చెప్పి రష్యాకి తెలిసినా సరే యుక్రెయిన్ మీద యుద్ధానికి ప్రకటించింది రష్యా. అంటే యు ఆర్ నాట్ మోర్ సుపీరియర్ పవర్, యు ఆర్ నాట్ ఎనీ మోర్ ఎ పవర్ఫుల్ ప్లేయర్ ఇన్ జియో పాలిటిక్స్ అని చెప్పి క్లియర్గా రష్యా చెప్తుంది. ఎవరికి? అమెరికా ఏదైతే ఉందో అమెరికాకి. అవునా కదా? రైట్. అండ్ దాంతోపాటు డాలర్ సెంట్రిక్ సిస్టమ్, ప్రజెంట్ ఇంటర్నేషనల్ మారకం ఏదైతే ఉందో, ట్రేడ్ ఏదైతే ఉందో డాలర్స్లో జరగడం అనేది జరుగుతుంది. దాని నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి వేరు వేరు దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది. మనం ఇండియన్ కరెన్సీని పే చేసి రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాగా వేరియస్ కంట్రీస్ అమెరికన్ డాలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా పక్కన పెట్టాలి అనేటటువంటి కాల్స్ కూడా మొదలవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ చైనా కూడా నాన్ ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్, గేమింగ్ ఇలాంటి ఏవైతే ఉంటాయి వాటిని లాంచ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చైనా కూడా ఏం చేస్తుంది అంటే ఆ దేశాల్లో సాఫ్ట్ పవర్ కోసం ప్రయత్నిస్తుంది. జస్ట్ లైక్ అమెరికా ఎలా అయితే హాలీవుడ్ను వాడుకుని సాఫ్ట్ పవర్ వేరే కంట్రీస్లో ఇది చేసిందో, చైనా తన టెక్నాలజీని కానీ లేకపోతే తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ వేరే దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. వాటి కారణంగా చైనా ఇతర దేశాలకు దగ్గర అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో అమెరికాస్ లీడర్షిప్ అండ్ అమెరికాస్ హెజ్మోనీ, అమెరికాస్ డామినెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్లియర్లీ సీయింగ్ క్లియర్ డిక్లైన్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది మన ఆథర్. చూసారా? ఇంత కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకో. దిస్ ఇస్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ దట్ యూ నీడ్. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. దట్ ఈస్ మై గ్యారంటీ. Because we analyze a particular topic according to the demands of the UPSC Civil Service Examination. And I always ensure my students to enjoy the subject. Whenever we are teaching the subject, UPSC గాని అన్నీ మర్చిపోయి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం, అబ్బా ఎంత మంచిగా వరల్డ్ జియో పాలిటిక్స్ షేప్ అవుతున్నాయి అనే ఒక ఉత్సుకత, క్యూరియాసిటీని జనరేట్ చేయడంలో నేను ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు అంటే ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎటువంటి పుష్ లేకుండా పుస్తకం ఓపెన్ చేసి ఇంట్రెస్టింగ్గా చదువుతారు. ఎటువంటి మోటివేషన్ అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ చదవడాన్ని ఎంజాయ్ చేస్తావో నీకు ఎటువంటి మోటివేషన్ అక్కర్లేదు. రైట్? బికాజ్ ఐ లవ్ టీచింగ్, బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద సోక్రటీస్ కొటేషన్, ఐ వుడ్ రాదర్ డై దాన్ స్టాప్ టీచింగ్. సో నాకు ప్రతిరోజు నాకు బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, లేకపోతే ఈ పనులు ఎలా తినడం ఇవన్నీ ఎలా చేస్తానో నాకు టీచింగ్ కూడా నా జీవితంలో భాగం. నేను టీచ్ చేయకుండా నేను ఉండలేను, ఒక రోజు కూడా నాకు గడవదు యాక్చువల్లీ. ఎందుకంటే బికాస్ ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్, ఐ ఎంజాయ్ టీచింగ్, ఐ ఎంజాయ్ లెటింగ్ పీపుల్ నో న్యూ థింగ్స్. రైట్? ఐ ఎంజాయ్ గైడింగ్ మై స్టూడెంట్స్. దట్ ఈస్ హౌ ఐ ఆమ్. సో అలాగే మీరు కూడా ఇఫ్ యూ ఎంజాయ్ రీడింగ్, ఇఫ్ యూ ఎంజాయ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, మీరు మోటివేషన్ లేకుండానే ఆటోమేటిక్గా ముందుకెళ్తూ ఉంటారు, ఆటోమేటిక్గా 10 విషయాలు నేర్చుకోగలుగుతారు. అర్థమైందా? సో అందుకే
ఫోకస్డ్గా అటెన్షన్ పేజెస్ ప్రతిరోజు హిందూ అనాలిసిస్ చక్కగా ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, అందులో సందేహమే లేదు. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 54% ఆఫ్ బీజేపీస్ టోటల్ ఇన్కమ్ కేమ్ ఫ్రమ్ ఎలక్టోరల్ బాండ్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of our examination, that is పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్. యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, ఎస్పెషల్లీ దిస్ ఇయర్ బీయింగ్ అన్ ఎలక్షన్ ఇయర్. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి? భారతీయ జనతా పార్టీ, ద ప్రెజెంట్ పొలిటికల్ పార్టీ which formed government at the center, it received 1294.14 crore through electoral bonds in the year 2020 to 23 అని చెప్పడం అనేది జరిగింది. అంటే బీజేపీ పార్టీ యొక్క టోటల్ ఇన్కంలో, ఎలక్షన్ కోసం వచ్చినటువంటి ఇన్కంలో 54% ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రావడం అనేది జరిగిందని చెప్తున్నారన్నమాట. అండ్ దిస్ ఇస్ 7 times హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఇట్స్ మెయిన్ రైవల్ కాంగ్రెస్. కాంగ్రెస్కి మొత్తం వచ్చినటువంటి మనీ కంటే 7 రెట్లు ఇది ఎక్కువగా అని చెప్తున్నారు. ఇట్ ఈస్ క్లియర్లీ షోకేజింగ్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ ఎలక్టోరల్ స్కీమ్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రెజెంట్ ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేంటంటే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్, ఈ పర్టికులర్ థింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఐ విల్ టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, దట్ ఈస్ ఎలక్టోరల్ బాండ్స్. అటెన్షన్ పేజెస్ వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్? ఎన్నికల బాండ్లు అంటే అర్థం ఏంటి? దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ సింప్లీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్? ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? పనిముట్టు లేదా పరికరం. సో ఎందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందంట? టు కండక్ట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాడి చేతి నుంచి మనీ డెఫిసిట్ ఉన్నటువంటి వాడి చేతిలోకి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్లించడానికి ఉపయోగపడే ఒక పరికరం ఆర్ ఒక సాధనం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ హౌ ది స్పెషల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్? దే ఆర్ యూజ్డ్ టు మేక్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి విరాళాలు అనేటటువంటివి అందించడానికి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు? 2017-18 ఆర్థిక సంవత్సరం యొక్క యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది, దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అప్పటి యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు అంటే, దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఒపాసిటీ ఇన్ పొలిటికల్ ఫండింగ్. రాజకీయ పార్టీల యొక్క విరాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి, అండ్ పొలిటికల్ ఫండింగ్ విషయంలో జరుగుతున్నటువంటి కరప్షన్ కానీ లేకపోతే సర్క్యులేషన్ ఆఫ్ బ్లాక్ మనీని కానీ వీటన్నిటి ఎరాడికేట్ చేయడానికి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంలో భాగంగా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చామని అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ మైండ్ యూ, దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ. అంటే ఎటువంటి వడ్డీ అనేటటువంటి దీని మీద వస్తుందా అంటే రాదు. సింపుల్గా చెప్పాలంటే బాండ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఎవరైతే బాండ్స్ పర్చేజ్ చేస్తాడో వాటికి కాస్త ఇంట్రెస్ట్ అనేటటువంటిది వస్తుంది. బట్ కానీ దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేజ్ చేసినటువంటి వ్యక్తికి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? ఇంట్రెస్ట్ రాదు. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ బ్యారర్ బాండ్స్ అని అంటం అనేటటువంటి జరుగుతుంది. దట్ సింప్లీ మీన్ దీస్ బాండ్స్ ఆర్ యాక్చువల్లీ ఓన్డ్ బై ద bearer of that particular bond or the collector of that particular bond or the receiver of that particular bond. ఎవరైతే బాండ్ని పర్చేజ్ చేస్తాడో అతని యొక్క పేరు కానీ లేకపోతే అతనికి ఓనర్షిప్ కానీ బాండ్ మీద ఉండదు. కానీ ఎవరికి ఇవ్వాలని ఇది చేస్తాడో, పర్చేజ్ చేస్తాడో వాళ్ళకి ఈ బాండ్ మీద ఓనర్షిప్ అనేటటువంటిది ఉంటుంది. దే కెన్ బి ఏబుల్ టు రెడీమ్ ఫండ్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బాండ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి డీటెయిల్గా చెప్తాను. ద మెకానిజం ఏదైతే ఉందో అప్పుడు మీకు పూర్తి క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ డు ఎలక్టోరల్ బాండ్స్ వర్క్. ఎలక్టోరల్ బాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు ఇంతకుముందు పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేటటువంటి విరాళాలు ఎలా వర్క్ అయ్యాయో చూద్దాం. సపోజ్ నేను ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి విరాళాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి విరాళాలు ఇద్దాం అనుకున్నాను అనుకోండి. నేను తిన్నగా ఎక్కడికి వెళ్ళేవాడిని? బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాడిని. బీజేపీ పార్టీ ఆఫీస్లో ఒక షీట్ ఇచ్చేవాళ్ళు, ఒక ఫామ్ ఇచ్చేవాళ్ళు, దాన్ని నింపేవాడిని.
నింపిన తర్వాత ఆ ఫామ్తో పాటు నేను ఎంతైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సపోజ్ ₹1,00,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి బీజేపీ పార్టీకి. ఆ ₹1,00,000 నేను వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం అప్పుడు ₹20,000 మాత్రమే క్యాష్ రూపంలో చెల్లించే రూల్ అనేటటువంటిది ఉండేది. 20,000 కంటే ఎక్స్ట్రా ఏవైనా ఉంటే అది తప్పకుండా ఎలా చేయాలి, డిజిటల్ పేమెంట్ ద్వారా తప్పకుండా చేయాలన్నమాట. అర్థమైందా? ఈ రకమైనటువంటి సిస్టమ్ అనేది ఉండేది. సో ఈ పార్టీస్ ఏం చేయడం అనేది జరిగేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ లేకపోతే బయటకి ఈ లెక్కలు చెప్పేటప్పుడు చాలా అవకతవకలు జరిగిపోయేవి. అండ్ దాంతోపాటు ఈ ఎలక్టోరల్ డొనేషన్స్లో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా పాల్పడడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తి కూడా బీజేపీ వాడే అయి ఉండేవాడు. ఈ వ్యక్తి తన యొక్క బ్లాక్ మనీని బీజేపీ పార్టీకి ఇవ్వడం అనేటువంటి జరిగేది. ఆ బీజేపీ పార్టీ దాన్ని ఏం చేసేది, ఎలక్షన్స్లో వాడి దాన్ని వైట్ మనీగా మార్చడం అనేటువంటి జరిగేది. ఈ విధమైనటువంటి పాలసీ పొలిటికల్ పార్టీస్ ముందు ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈ రకమైనటువంటి కరప్షన్, అవినీతి కానీ లేకపోతే దిస్ బ్లాక్ మనీ సర్క్యులేషన్ కానీ మనీ లాండరింగ్ కానీ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద ముప్పు కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎలక్టోరల్ ఫండింగ్లో ఈవెన్ ఇండియన్ డెమోక్రసీకి కూడా చాలా ముప్పు కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎలక్టోరల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలని చెప్పి 2017లో ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. సరే సార్, మరి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీకి డొనేషన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీ యొక్క ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి ఒక బ్యాంక్, ఆ బ్యాంక్ యొక్క డిజిగ్నేటెడ్ బ్రాంచెస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి నోటిఫై చేసినటువంటి, రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నోటిఫై చేయడం అనేటటువంటి జరిగింది. దానికి ఆ బాధ్యత అప్పగించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని బ్రాంచెస్లో కూడా నాకు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారా అంటే కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొన్ని బ్రాంచెస్ మాత్రమే, కేవలం 29 బ్రాంచెస్ మాత్రమే ఆ బ్రాంచెస్లోనే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. నేను తిన్నగా ఎక్కడికి వెళ్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తాను. నేను ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేటటువంటిది ఇవ్వాలనుకుంటున్నాను సార్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి క్లర్క్కి చెప్పడం అనేది జరుగుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ముందు నా యొక్క ప్రూఫ్ అడుగుతారు. ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకొక ప్రూఫ్, నీ యొక్క గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఇవ్వమంటారు. అది నువ్వు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలనుకుంటున్నారు అంటారు. నువ్వు ఎంత పేమెంట్ చేయొచ్చు అంటే ₹1,000 మొదలుకొని ₹1,000 చేయొచ్చు, లేకపోతే ₹10,000 చేయొచ్చు, లేకపోతే ₹1,00,000 చేయొచ్చు, లేకపోతే ₹10,00,000 చేయొచ్చు, లేకపోతే ₹1,00,00,000 చేయొచ్చు. నువ్వు ఎంత చేస్తావనేది లిమిట్ లేదు. కానీ ఈ డినామినేషన్స్లో మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 కోట్లు డొనేట్ చేద్దాం అనుకున్నావు అనుకో, నీకు ఎన్ని తీసుకోవాలి, నువ్వు 1 crore బాండ్స్ ఏవైతే ఉంటాయి, ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి అవి నువ్వు తీసుకోవాలి. ఓకేనా? సరే, నువ్వు ₹1,00,000 డొనేట్ చేద్దాం అనుకున్నావు. ₹1,00,000 ఎస్బీఐకి ఇస్తే ఎస్బీఐ నీకు తిరిగి ఏమిస్తుంది అంటే ఒక బాండ్ అనేటటువంటిది ఇస్తుంది. ఎస్బీఐ నువ్వు ఎవరికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏ పార్టీకి డొనేట్ చేద్దాం అని అడుగుతుందా అంటే ఏం అడగదు, నీకు జస్ట్ బాండ్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇప్పుడు ఈ బాండ్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు, చాలామంది ఏమనుకుంటారంటే పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్తారు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి నువ్వు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది నీ బాండ్ని తీసుకొని నీకు అడుగుతుంది నువ్వు ఎవరికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీజేపీ పార్టీ చెప్పావు అనుకోండి, బీజేపీ పార్టీకి ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పావు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ పర్టికులర్ బాండ్ నుంచి మనీ ఎలా రెడీమ్ చేసుకోవచ్చు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ చేసినటువంటి ఒక పార్టీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పార్టీ అకౌంట్లోకి నువ్వేం చేసుకోవచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐ ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దీని యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. 15 రోజుల్లో ఒకవేళ పొలిటికల్ పార్టీ రెడీమ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ బాండ్ సంగతి ఏంటి అంటే ఆ బాండ్ యొక్క మనీ మళ్ళీ ఎవరైతే బాండ్ తీసుకున్నారో, డోనర్ ఎవరైతే ఉన్నారో అతనికి మనీ తిరిగి వెళ్ళిపోతాయా అంటే తిరిగి వెళ్ళదు. దిస్ పర్టికులర్ బాండ్ ఈస్ నాన్ రిఫండబుల్ ఇన్ నేచర్. ఈ పర్టికులర్ మనీ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్తాయంటే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో, పిఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని డోనర్కి రిఫండ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏ డినామినేషన్స్లో ఇష్యూ చేస్తారు, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి. అండ్ ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఎలా కట్టాలి, ఎస్బీఐ వాళ్ళకి క్యాష్ పేమెంట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు.
ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటి చేయాలి. కార్డు ద్వారా కానీ లేకపోతే యూపీఐ పేమెంట్ ద్వారా కానీ చేస్తావు, లేకపోతే చెక్ రూపంలో కూడా నువ్వు చెల్లించవచ్చు. సార్ మరి క్యాష్ రూపంలో ఎంతవరకు చెల్లించవచ్చు? కేవలం 2,000 రూపాయల వరకు మాత్రమే చెల్లించవచ్చు. ఒకప్పుడు ఎంత చెల్లించవచ్చు అని చెప్పా, మాక్సిమం 20,000 రూపాయలు చెల్లించవచ్చు. అంటే ఇప్పుడు దానికి ఎంత తగ్గించారు? 2,000 రూపాయలకు మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. 2,000 రూపాయలు దాటితే నువ్వేం చేయాలి? తప్పకుండా డిజిటల్ పేమెంట్ ఆర్ చెక్ పేమెంట్ మాత్రమే చేయాలి, టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ. దానికోసం దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందన్నమాట. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఇస్ హౌ దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ వర్క్. ఈ విధంగా నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి ఏం చేయొచ్చు? డొనేషన్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఫ్యాక్ట్స్ రూపంలో తెలుసుకుందాం. మన ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎనాలిసిస్ అనేటటువంటి చూద్దాం. ఓకేనా? వినండి. సో దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? యూనియన్ బడ్జెట్ 2017-18 ఆర్థిక సంవత్సరం మీకు యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఏం చెప్పారు? టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ అని చెప్పారు. ఫస్ట్ టైం ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు ఇష్యూ చేశారు? జనవరి 2018లో ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లో ఫస్ట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ఇష్యూయన్స్ ఎప్పుడు మొదలైందంటే జనవరి 2018లో ఇష్యూ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ ఇష్యూ చేస్తుందా అంటే లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి నోటిఫైడ్ బ్యాంక్ మాత్రమే ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇన్ స్పెసిఫైడ్ డినామినేషన్స్. ఆ డినామినేషన్స్ ఏంటో కూడా నేను ఇందాక చెప్పాను. అండ్ ఆ నోటిఫైడ్ బ్యాంక్ ఏంటి? ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని బ్రాంచెస్లో కూడా దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారా అంటే కాదు. కేవలం 29 బ్రాంచుల్లో మాత్రమే ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది ప్రస్తుతం. అండ్ పేమెంట్స్ ఎలా చేయాలి? ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటివి నేను కొనుక్కునేటప్పుడు, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకునేటప్పుడు డిజిటల్ పేమెంట్స్ అయినా చేయాలి, లేకపోతే చెక్ రూపంలో అయినా చెల్లించాలి. క్యాష్ రూపంలో చెల్లించాలనుకుంటే మాక్సిమం ఎంత క్యాష్ అనేది చెల్లించాలి? 2,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. రైట్. మరి ఏ డినామినేషన్స్లో ఇష్యూ చేస్తారు? 1,000 రూపాయలు కానీ, 10,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ, 10 లక్షలు కానీ, 1 crore కానీ ఈ డినామినేషన్లో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా మాక్సిమం లిమిట్ ఉందా? లేదు. 100 కోట్లైనా నువ్వు ఒక పార్టీకి డొనేట్ చేయొచ్చు. కాకపోతే 1 crore ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. 20,000 నువ్వు డొనేట్ చేయాలనుకుంటే 10,000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కడికి పట్టుకెళ్తావు? ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి పట్టుకెళ్తావు. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పార్టీ ఆఫీస్కి నువ్వు వెళ్ళవు. ఓకేనా? ఎలక్టోరల్ ట్రస్ట్ నువ్వు ఏ పార్టీకి అయితే డొనేట్ చేయాలనుకుంటున్నావో దట్స్ పర్టికులర్ బాండ్ దాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 15 days 15 రోజుల్లోపు దాన్ని రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ అకౌంట్లో పడితే ఆ అకౌంట్లో దట్ పర్టికులర్ ఫండ్ జమకు చేయడం కుదురుతుందా అంటే కుదరదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ పార్టీకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే, ముఖ్యంగా ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది, ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే నువ్వు రెడీమ్ చేసుకోవాలని చెప్తుందో ఆ బ్యాంక్ అకౌంట్కి పొలిటికల్ పార్టీ రెడీమ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఫండ్స్ అనేటటువంటివి తరలించాలి. మరి ఏ పొలిటికల్ పార్టీ పడితే ఆ పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనీ అనేటటువంటి డొనేషన్స్ స్వీకరించడానికి అర్హులా అంటే కాదు. దట్ పొలిటికల్ పార్టీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ఆర్పిఏ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అండ్ దాంతోపాటు గతసారి జరిగినటువంటి లోక్సభ కానీ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లీస్ట్ 1% ఆఫ్ ద టోటల్ పోల్డ్ ఓట్స్ అనేటటువంటివి సంపాదించాలి. అంటే మొత్తం ముందు ఎన్నికల్లో 100 ఓట్లు పోలేయి అనుకోండి, అట్లీస్ట్ ఒక ఓటైనా ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి పడి ఉండాలి. అప్పుడే ఆ పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ డొనేషన్స్ స్వీకరించగలుగుతుంది, అర్హత పొందుతుంది. అండ్ దీస్ బాండ్స్ ఏవైతే ఉంటాయో రిఫండబుల్లా అంటే కాదు, నాన్ రిఫండబుల్. సో ఒకసారి నేను బాండ్ ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నా ప్రూఫ్ సబ్మిట్ చేసి నేను నా డబ్బులు ఇచ్చి నేను ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నానంటే లేదు నేను నాకు ఎలక్టోరల్ బాండ్ ద్వారా డొనేషన్ చేయాలని లేదు, నువ్వుకోండి మీ ఎలక్టోరల్ బాండ్ మీరు ఉంచుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా అంటే ఇవ్వరు. ఒకవేళ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 15 days రెడీమ్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? దోస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి చేరడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ కెన్ బి పర్చేస్డ్ బై ఎనీ పర్సన్ సింగ్లీ ఆర్ జాయింట్లీ ఆర్ బై ఎన్ ఎంటిటీ. ఒక వ్యక్తి అయినా దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే 2-3 కలిసి అయినా జాయింట్గా అయినా దీస్ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక సంస్థ అయినా ఒక ఎంటిటీ అయినా దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీస్ కానీ ఏవైనా దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయొచ్చు. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఆ డిజిగ్నేటెడ్ బ్రాంచెస్కి వెళ్ళి నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ కొనొచ్చా అంటే లేదు. సో దీస్ ఎలక్టోరల్ బాండ్స్ విల్ బి అవైలబుల్ ఫర్ పర్చేజ్ ఇన్ ఓన్లీ స్పెసిఫిక్ మంత్స్. జనవరిలో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, ఫిబ్రవరి మార్చి కాకుండా ఏప్రిల్లో కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది,
మే జూన్ కాకుండా జూలైలో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ కాకుండా అక్టోబర్లో కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సంవత్సరానికి ఓన్లీ 4 నెలల్లో మాత్రమే ఇష్యూ చేస్తారు. అండ్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days, 10 రోజులు మాత్రమే. ఏ 10 days ఆ డేట్స్ని ఎవరు మెన్షన్ చేస్తారు, ఎవరు నోటిఫై చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది నోటిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్, ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో సెంటర్ మే స్పెసిఫై అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 days. సో ఈ 10 రోజులతో పాటు ఇంకో 30 రోజులు ఎక్స్ట్రా కూడా ఎలక్టోరల్ బాండ్స్ అమ్మడానికి వినియోగించవచ్చు అనమాట, కేటాయించవచ్చు అనమాట. అర్థమైందా? ఈ అడిషనల్ పీరియడ్ అనేటటువంటిది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఎవరికి ఇచ్చారు? రూలింగ్ పార్టీ అట్ ద సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీ అందరికీ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు క్లియర్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మరొకసారి చెప్తాను చూడండి. నేను ఒక వ్యక్తి లేదా ఒక ఎంటిటీ, ఒక సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ డొనేషన్స్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఆర్బీఐ నోటిఫై చేసినటువంటి బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. ఎస్బీఐ యొక్క ఓన్లీ డిజిగ్నేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటే అక్కడికి మాత్రమే వెళ్ళాలి. ఎస్బీఐ దగ్గర నువ్వు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్బీఐ నీకు ఏమవుతుంది, ఎంతండి పే చేయాలనుకుంటారు అంటుంది. సపోజ్ ₹1,00,000 నేను చెప్పాను. ₹1,00,000 బాండ్ ఏదైతే ఉందో, ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉందో అది నీకు ఇస్తుంది. నువ్వు దీన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎలక్టోరల్ ట్రస్ట్ నీకు ఏమడుతుంది, ఏ పార్టీకి నువ్వు డొనేట్ చేయాలనుకుంటున్నావు అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి అయితే బీజేపీ పార్టీ వాళ్ళకి దట్ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎనీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, ఎప్పుడు అది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు స్వీకరించగలిగే అర్హత వస్తుంది? ఫస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ వన్ ఏంటి, అట్లీస్ట్ 1% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ పోల్ అవ్వాలన్నమాట. సో ఆ పార్టీ ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిజిగ్నేట్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయాలన్నమాట, వాటిని రెడీమ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు మరి దిస్ ఎలక్టోరల్ బాండ్స్కి ఎందుకు క్రిటిసిజం అనేది ఉంది, ఎందుకు చాలా మంది విమర్శిస్తున్నారు తెలుసుకుందామా? వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎనానిమిటీ. అంటే ఇంతకీ డోనర్ ఎవరు డొనేట్ చేస్తున్నారు తెలియదు ఎవరికి. ఎంత డొనేట్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో ఇక్కడ డోనర్ ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నామని చెప్పి ఎవరికి చెప్పక్కర్లేదు. అండ్ ఇక్కడ రిసీవర్ పొలిటికల్ పార్టీ కూడా తనకి ఎవరు డొనేట్ చేశారో కూడా ఎవరికి చెప్పక్కర్లేదు. అంటే దొంగలు దోపిడీదారులు డొనేట్ చేసేసినా అది లెక్కలోకి వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇండివిజువల్స్ సింగులర్ జాయింట్గా డొనేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా డొనేట్ చేయొచ్చు. సో ఎవరికి డొనేట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ బయటికి తెలియదు, ఎవరికి చెప్పక్కర్లేదు కూడా. సో ఇండివిజువల్ అయితే వాడు సంపాదించింది ఇస్తాడు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనీ ఎలా అక్యుములేట్ చేయడం అనేది జరుగుతుంది, వేరే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, పెట్టుబడులు ఏవైతే ఉంటాయి వాటిని స్వీకరించి బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, బిజినెసెస్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్వెస్టర్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు తక్కువ వచ్చిన మొత్తంలో కొంత మేరకు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఈ ఫర్మ్, ఈ రిటైలర్స్, ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరికీ తెలియకుండా ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని దీస్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇస్తున్నాయి. ఇస్తే పర్లేదు, పోనీ ఏ పొలిటికల్ పార్టీస్కి ఇస్తున్నాయి, ఎందుకు వరకు ఇస్తున్నాయి అని చెప్పి షేర్ హోల్డర్స్ తెలుస్తుందా, సో దట్ దే కెన్ టేక్ ఇన్ఫార్మ్ డిసిషన్స్. సో ఆ పర్టికులర్ కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు కంటిన్యూ చేయాలా, లేకపోతే ఆ పర్టికులర్ కంపెనీ నుంచి ఉన్నటువంటి షేర్స్ అమ్మేసి సో ఆ డబ్బులు తీసుకొని వేరే కంపెనీలో పెట్టాలా, వాళ్ళకి తెలుస్తుంది, ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోగలుగుతారు. కానీ ఇక్కడ బయటకు తెలుస్తుందా అంటే బయటికి తెలియనటువంటి పరిస్థితి. సో దిస్ అనానిమిటీ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. పారదర్శకత లోపిస్తుంది అన్నమాట. ఏంటి సార్ ఆ ప్రాబ్లము? చూడండి, ఒకప్పుడు ఎలాంటి క్లాజ్, ఎలాంటి రూల్ అనేటటువంటిది ఉండేదంటే ఒక పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇచ్చినప్పుడు, కార్పొరేట్ డొనేషన్స్ అనేటటువంటివి చేసినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ మ్యాక్సిమం ఎంత వచ్చంట పొలిటికల్ డొనేషన్స్కి 7.5% ఆఫ్ దేర్ టోటల్ ప్రాఫిట్. వాళ్ళ ప్రాఫిట్ ₹100 ఉందనుకోండి, దానిలో ₹7.5 మాత్రమే పొలిటికల్ ఫండింగ్ ఉపయోగించాలి, అంతకుమించి ఉపయోగించడానికి లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ క్యాప్ అండ్ సీలింగ్ ఏదైతే ఉందో తీసేశారు. ఆ పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ తన ప్రాఫిట్ మొత్తాన్ని కూడా పొలిటికల్ డొనేషన్స్కి వాడచ్చు అనేది విధమైన క్లాస్ తీసుకొచ్చారు. అండ్ ముందు ఇంకొక రూల్ ఏముండేది అంటే 3 years ఒక పర్టికులర్ కంపెనీ పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయాలంటే ఎలక్టోరల్ డొనేషన్స్ చేయాలంటే దట్ పర్టికులర్ కంపెనీ షుడ్ బి ఆపరేషనల్
ఫర్ అట్లీస్ట్ దీస్ 3 years 3 ఏళ్ళు తప్పకుండా ఆపరేషనల్లో ఉండడం అనేటటువంటి జరగాలి. 3 ఏళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా చూపించాలి. స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా చూపించాలి. కానీ ఇప్పుడేంటి టైం లిమిట్ని తీసేశారు. అంటే అప్పటికప్పుడు కేవలం ఎలక్టోరల్ డొనేషన్స్ కోసం, పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడం కోసం ఒక కంపెనీ, షెల్ కంపెనీని పెట్టేసి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు మీద రాజకీయ పార్టీలకి విరాళాలు అనేటటువంటివి ఇవ్వచ్చు. సో మరి ఎలక్టోరల్ ఫండింగ్లో ఏ ట్రాన్స్పరెన్సీ కోసం అయితే దిస్ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారో అదే ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కొరవడుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అండ్ అసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర ఉంటుంది? ఎస్బీఐ దగ్గర ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర. తర్వాత నువ్వు ఎలక్టోరల్ బాండ్ ఎవరికి ఇస్తావు? ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఎస్బీఐ విల్ వర్క్ అండర్ ఆర్బీఐ, ఆర్బీఐ విల్ ఫంక్షన్ అండర్ ఫినాన్స్ మినిస్ట్రీ, ఇన్స్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండర్లోనే ఉండడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అండర్లో ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ లేకపోతే అదర్ పొలిటికల్ పార్టీస్కి ఇన్ఫర్మేషన్ చేరకపోయినా ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్ ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డోనర్, అది ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్కి తెలిస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అదానీ అనేటువంటి వ్యక్తి ఉన్నారు, ఆయన బీజేపీకి డొనేట్ చేస్తున్నారని తెలిస్తే బీజేపీ తర్వాత గవర్నమెంట్లోకి వచ్చాక ఎలాంటివి తీసుకోవచ్చు పాలసీస్, అదానికి అనుకూలమైనటువంటి పాలసీస్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్టికులర్ కంపెనీ రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి డొనేషన్స్ ఇస్తుంది అనుకోండి, ఈ విషయం రూలింగ్ పార్టీ అనేటటువంటి బీజేపీకి తెలిసింది అనుకోండి, సో మాకివ్వకుండా కాంగ్రెస్కి డొనేషన్స్ ఇస్తున్నారని చెప్పి ఏం చేయొచ్చు? రిలయన్స్కి వ్యతిరేకంగా ఇది చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. డెసిషన్స్, పాలసీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ గ్రీన్ సిగ్నల్ టు ఫారెన్ కంట్రిబ్యూషన్స్, దిస్ పర్టికులర్ యాక్ట్ యొక్క మెయిన్ దిస్ పర్టికులర్ స్కీమ్ యొక్క మెయిన్ క్రిటిసిజం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ స్కీమ్ చాలా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. కంపెనీ యాక్ట్ ఏవైతే ఉన్నాయో దానిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో కూడా ఇవి తీసుకురావడం అనేటువంటి సవరణలు చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా సవరణలు చేయడం అనేది జరిగింది. ఎవరైతే డోనర్ ఉన్నారో అతనికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది? ఫారెన్ కంపెనీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫారెన్ కంపెనీస్, ఎనీ ఫారెన్ కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి తన సబ్సిడరీ ద్వారా ఏం చేయొచ్చు? డొనేషన్స్ అనేటువంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ బేస్డ్ కంపెనీ గూగుల్ ఉంది, అమెరికా బేస్డ్ కంపెనీ. సో గూగుల్ ఇప్పుడు పొలిటికల్ డొనేషన్స్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎలాగా? తన సబ్సిడరీ అయినటువంటి ఇండియాలో తన సబ్సిడరీ అయినటువంటి గూగుల్ ఇండియా ద్వారా ఏం చేయొచ్చు? పొలిటికల్ డొనేషన్స్ చేయొచ్చు. అంటే మన దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎవరికి తాకట్టు పెడుతున్నాం? విదేశీ శక్తుల చేతుల్లో మనం పెట్టడం అనేటువంటి జరుగుతుంది. వన్స్ యు ఆర్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ దీస్ ఫారిన్ కంపెనీస్ యు ఆర్ అబ్లిజ్డ్ టు డూ ఫేవర్ ఫర్ దెమ్. సో డొమెస్టిక్ కంపెనీస్ కాకుండా ఇలాంటి ఫారిన్ కంపెనీస్కి నువ్వు ఫేవర్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల దీస్ కంపెనీస్ మే గెట్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఓవర్ ద డొమెస్టిక్ కంపెనీస్. అర్థమవుతుందా? క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చేవాడు ఊరికే ఇస్తాడా? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే ఇస్తాడు తప్పకుండా. సో ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? ఇంత డొనేషన్ నాకు వచ్చింది కాబట్టి గూగుల్కి ఇవ్వకపోతే, గూగుల్కి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వకపోయినా, లేకపోతే పర్మిషన్ ఇవ్వకపోయినా నెక్స్ట్ టైం వాళ్ళు మాకు డొనేషన్ ఇవ్వరేమో అనే ఆలోచన వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అందుకే వాళ్ళకి అడ్వాంటేజెస్గా పాలసీస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ లూర్ ఆఫ్ మనీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ పర్టికులర్ కంపెనీ అయితే మనీ అనేటటువంటిది ఇస్తుందో ఆ పర్టికులర్ కంపెనీకి ఫేవర్ చేయడానికి పాలసీస్ అండ్ దాంతోపాటు స్కీమ్స్ చేయొచ్చు, లేకపోతే ఆ విధమైనటువంటి ప్రవర్తనని కనబరచొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో అదానీ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పారు. దానివల్ల స్టాక్ మార్కెట్స్ కుదేలైపోయినాయి. అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనీ మొత్తం ఆవిరైపోవడం అనేది జరిగింది. బట్ వీటిపైన గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లో ఉండేటువంటి లీడర్స్ కానీ, ఇంపార్టెంట్ ప్రధానమంత్రి కానీ ఏమైనా స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారా? చేయలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉందో దానివల్ల. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఈస్ ద క్రిటిసిజం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ టాపిక్స్ మీద కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా మల్టీ డైమెన్షనల్ వేలో చెప్పేటటువంటి బాధ్యత నాది. దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ నాన్న.